పరమగీతములు ఉన్నత పాటు 2వ అధ్యాయం 14వ వాక్యం చదువుకుందాం. 2వ అధికారం 14వ వచనం వాసిపోం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. దేవునికి నామానికి మహిమ కలుగుగాక. దేవుని నామத்திற்கு మహిమ ఉండాగటం. సొలొమోను యొక్క జ్ఞాని రచించినటువంటి పరమగీతమును మనం చూచినట్లయితే, இந்த சாலமோன் ஞானி எழுதின இந்த ఉన్నత పాటు పుస్తకத்தை நாம் பார்ப்போம் என்றால், ఇక్కడ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకి ఉన్నటువంటి వ్యత్యాసమును ఇందులో మనము చూడగలుగుతున్నాము. இங்கே மணவாளனுக்கும் மணவாட்டிக்கும் உள்ள வித்தியாசத்தை நாம் இங்கே பார்க்கக்கூடும். బండ సందులలో ఎగురు నా పావురమా అని రాయబడి ఉన్నది. இங்கே கண்மலையின் வெடிப்புகளிலே பறக்கிற என் புறாவே என்று எழுதப்பட்டிருக்கிறது. పావురమును గురించి గత దినములలో అనేక కార్యములు మనం విని ఉన్నాము. இந்த புறாவை குறித்து கடந்த காலங்களிலே நாம் அநேக முறை கேட்டிருக்கிறோம். పెండ్లి కుమార్తె సంఘము పావురమునకు పోల్చి సొలొమోను జ్ఞాని ఇక్కడ తెలియచేస్తున్నారు. மணவாட்டி சபையை இந்த புறாவிற்கு ஒப்பிட்டு சாலமோன் ஞானி எழுதுகிறான். పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా అని ఆయన పలుకుచున్నాడు. சிகரங்களின் மறைவிடங்களில் இருக்கிற என் புறாவே என்று அவர் எழுதுகிறார். ఈ స్తోత్రం ఉండాగటం. సొలొమోను యొక్క జ్ఞాని రచించినటువంటి ఈ యొక్క గ్రంథమునకు మరలా మనం వచ్చినట్లయితే, இந்த சாலமோன் ஞானி எழுதின இந்த ఉన్నత பாட்டு புஸ்தகத்திற்கு மறுபடியும் வருவோம் என்றால், పెండ్లి కుమార్తె యొక్క స్వరమును గురించి ఇందులో వ్రాయబడి ఉన్నది. இங்கே மணவாளியின் சத்தத்தை குறித்து இங்கே எழுதப்பட்டிருக்கிறது. నీ స్వరము మధురము అని వ్రాయబడి ఉన్నది. உன் சத்தம் இன்பமும் என்று எழுதப்பட்டிருக்கிறது. నీ యొక్క స్వరము నాకు వినబడనిమ్ము అని వ్రాయబడి ఉన్నది. உன்னுடைய சத்தத்தை நான் கேட்கும்படியாக செய் என்று எழுதப்பட்டிருக்கிறது. పెండ్లి కుమార్తె యొక్క స్వరము మధురముగా ఉండాలి. இந்த மணவாளியின் சத்தம் அது இன்பமாயிருக்க வேண்டும். పెండ్లి కుమార్తె యొక్క స్వరము పెండ్లి కుమారుడైన ప్రియుడికి యేసుక్రీస్తుకి ఆ స్వరము వినబడాలి. இந்த மணவாளியின் சத்தம் மணவாளனாகிய நேசனாகிய இயேசுவிற்கு அது இனிமையாயிருக்க வேண்டும். తరువాత పెండ్లి కుమార్తె యొక్క ముఖము మనోహరము అని వ్రాయబడి ఉన్నది. அதற்கு பின்னதாக இந்த மணவாளியின் முகம் அது மிகவும் சௌந்தரியம் உள்ளது என்று ఆ எழுதப்பட்டிருக்கிறது. తదుపరి పెండ్లి కుమార్తె యొక్క ముఖము ప్రియుడికి యేసుక్రీస్తుకి కనపడాలి అని వ్రాయబడి ఉన్నది. இந்த மணவாளியின் முகத்தை இந்த மணவாளனாகிய நேசனாகிய இயேசுவிற்கு காண்பிக்க வேண்டும் என்று எழுதப்பட்டிருக்கிறது. దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక. దేవుடைய నామத்திற்கு మహిమ ఉండాగటం. ఇక్కడ స్వరమును గురించి ముఖమును గురించి స్వరము యొక్క విశేషత ముఖము యొక్క విశేషత ఇందులో రాయబడి ఉన్నది. இங்கே மணவாளியின் சத்தத்தை குறித்தும் அவளுடைய முகரூபத்தை குறித்தும் விசேஷமாக எழுதப்பட்டிருக்கிறது. పెండ్లి కుమార్తె యొక్క స్వరము ఎలాగా ఉండాలి, పెండ్లి కుమార్తె యొక్క ముఖము ఏ విధంగా ఉండాలో ఇక్కడ సొలొమోను జ్ఞాని తెలియచేస్తున్నారు. இந்த மணவாளியின் சத்தம் எவ்விதமாக இருக்க வேண்டும், இந்த மணவாளியின் முகரூபம் எவ்விதமாக இருக்க வேண்டும் என்று இந்த சாலமோன் ஞானி இங்கே எழுதுகிறான். ఈ యొక్క ముఖమును గురించి మరొక సందర్భములో మనం దాని గురించి తెలుసుకుందాము. இந்த முகரூபத்தின் காரியங்களை குறித்து இன்னொரு சந்தர்ப்பத்திலே நாம் கற்றுக்கொள்ளலாம். కానీ ఈ సమయంలో పెండ్లి కుమార్తె యొక్క స్వరమును గురించి కొన్ని కార్యాలు మనం నేర్చుకోబోతున్నాము. ஆனால் இந்த வேளையிலே இந்த மணவாளியின் சத்தத்தை குறித்து சில காரியங்களை நாம் கற்றுக்கொள்ள போகிறோம். పెండ్లి కుమార్తె యొక్క స్వరము మధురముగా ఉండవలెను. இந்த மணவாட்டியின் சத்தம் அது இன்பமாயிருக்க வேண்டும். పెండ్లి కుమార్తె యొక్క స్వరము ప్రియుడైన యేసు క్రీస్తుకి అనుదినము వినిపించేవారుగా మనం ఉండాలి. இந்த மணவாட்டி தன்னுடைய சத்தத்தை தன் நேசராகிய இயேசுவுக்கு தினமும் கேட்க பண்ண வேண்டும். నీ యొక్క స్వరము నాకు వినబడనిమ్ము, உன்னுடைய சத்தத்தை நான் கேட்க பண்ணு, నీ స్వరము నాకు మధురము అని రాయబడి ఉన్నది. உன்னுடைய சத்தம் எனக்கு இன்பமானது என்று எழுதப்பட்டிருக்கிறது. ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, పెండ్లి కుమార్తెగా పిలువబడుచున్నటువంటి
మన ఒక్కొక్కరి యొక్క స్వరము మధురముగా ఉండవలెను. மணவாளியாக அழைக்கப்பட்ட நம் ஒவ்வொருடைய சத்தமும் இனிமையாக இருக்க வேண்டும். పెళ్లి కుమార్తెగా దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడుచున్న మన స్వరము అనుదినము ప్రియుడైన యేసుకి మనం వినిపించేవారుగా ఉండాలి. மணவாட்டியாக அழைக்கப்பட்ட நம் ஒவ்வொருடைய சத்தமும் நம்முடைய நேசர் இயேசுவுக்கு இன்ப சத்தமாய் இருக்க வேண்டும். మీలో ఎంతమంది ప్రభు అయిన యేసు క్రీస్తుకి పెళ్లి కుమార్తెగా మీలో ఎంతమంది కనబడుతున్నారు? உங்களிலே எத்தனை பேர் நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுக்கு மணவாட்டியாய் காணப்படுகிறீர்கள்? ఆయన మహిమలో పెళ్లి కుమారుడుగా ప్రత్యక్షమైనప్పుడు, அவர் தம்முடைய மகிமையிலே மணவாளனாய் வெளிப்படும் போது, ఆయనను పెళ్లి కుమార్తెగా సంఘముగా నీవు నేను ఆయనను ఎదుర్కొనినప్పుడు, நாம் மணவாட்டியாய் நீயும் நானும் அவரை எதிர்கொள்ளும் போது, అప్పుడు పెళ్లి కుమార్తెగా మన యొక్క స్వరము ఏ విధముగా ఉండాలి? மணவாட்டியாகிய நம்முடைய சத்தம் அப்பொழுது எவ்விதமாக இருக்க పెళ్లి வேண்டும்? కుమార్తె యొక్క స్వరము మధురము అని రాయబడి ఉన్నది. மணவாளியின் சத்தமோ இன்பமானது என்று எழுதப்பட்டிருக்கிறது. పెళ్లి కుమార్తె యొక్క స్వరము ప్రియుడికి వినిపింపజేయాలి. இந்த மணவாட்டியுடைய சத்தத்தை தன்னுடைய மணவாளனுக்கு அவள் கேட்க பண்ண வேண்டும். ఇప్పుడు పెళ్లి కుమార్తె స్వరములో ఉన్నటువంటి విశేషతలు ఏమి? அப்படியானால் இந்த மணவாட்டியின் சத்தத்தில் உள்ள விசேஷங்கள் யாவை? ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి దేవుని బిడ్డ వారు పెళ్లి కుమార్తెగా పిలువబడుతున్నారు. இங்கே உட்கார்ந்து இருக்கிற ஒவ்வொரு தேவனுடைய பிள்ளையும் அவருக்கு மணவாட்டிதான். అప్పుడు మన యొక్క స్వరము ఏ విధముగా ఉండాలి? அப்படியானால் நம்முடைய சத்தம் எவ்விதமாக இருக்க வேண்டும்? రక్షింపబడి బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ పొందిన దేవుని బిడ్డల యొక్క స్వరము మధురముగా ఉండవలెను. ரட்சிக்கப்பட்டு ஞான ஸ்நானம் எடுத்து பரிசுத்தாவின் அபிஷேகம் பெற்ற தேவனுடைய பிள்ளைகளுடைய சத்தம் இன்பமானதாய் இருக்க வேண்டும். దేవుని యొక్క బిడ్డల స్వరము గంభీరముగా ఉండవలెను. இந்த தேவனுடைய பிள்ளைகளுடைய சத்தமோ கம்பீரமாக இருக்க வேண்டும். దేవుని బిడ్డల యొక్క శబ్దములో ఒక జీవము ఉండవలెను. தேவனுடைய பிள்ளைகளுடைய சத்தத்திலே ஒரு ஜீவன் இருக்க வேண்டும். అప్పుడు పెళ్లి కుమార్తె యొక్క స్వరము మధురము అని రాయబడి ఉన్నది. ஆகையால் தான் மணவாளியின் சத்தம் இனிமையானது என்று ఈ எழுதப்பட்டிருக்கிறது. స్వరములో ఉన్నటువంటి విశేషత ఏమిటి? அப்படியானால் இந்த சத்தத்தில் உள்ள அந்த இனிமை என்ன? దేవుని యొక్క బిడ్డల యొక్క స్వరములో ఉన్న శ్రేష్టమైన భాగములు ఏమిటి? அப்படியானால் தேவனுடைய பிள்ளைகளுடைய சத்தத்திலே உள்ள விசேஷங்கள் யாவை? అప్పుడు దేవుని బిడ్డల యొక్క స్వరము మధురము అని లేఖనం తెలియజేస్తున్నది. ஆம், தேவனுடைய பிள்ளைகளுடைய சத்தம் இன்பமானது என்று இங்கே எழுதப்பட்டிருக்கிறது. అప్పుడు మన యొక్క స్వరములో ఉన్నటువంటి మధురము విశేషత అది ఏమైంటున్నది? அப்படியானால் நம்முடைய சத்தத்தில் உள்ள இன்பமும் இனிமையும் அது எவ்விதமாக இருக்கிறது? సొలొమోను యొక్క జ్ఞాని ఇది పాత నిబంధనలో చెప్పబడిన వాక్యమైనప్పటికీ இந்த சாலமோன் ஞானியின் மூலமாக இது பழைய ஏற்பாட்டிலே சொல்லப்பட்ட வசனமாக இருந்தாலும், నూతన నిబంధన సంఘమునకు మనకి ఇది సాదృశ్యముగా కనబడుతున్నది. புதிய ஏற்பாட்டு சபையாகிய நமக்கு இது அடையாளமாக காணப்படுகிறது. దేవుని బిడ్డల యొక్క స్వరము మధురముగా ఉండాలి. ஆம், தேவனுடைய பிள்ளைகளுடைய சத்தம் இன்பமாக இருக்க வேண்டும். ఇది క్రైస్తవుల యొక్క స్వరము కాదు. இது கிறிஸ்தவர்களின் சத்தம் அல்ல. ఇది రక్షింపబడిన దేవుని బిడ్డల యొక్క స్వరము కాదు. இது ரட்சிக்கப்பட்ட தேவனுடைய பிள்ளைகளுடைய சத்தமும் அல்ல. పెళ్లి కుమారుడైన యేసు క్రీస్తుకి ఎవరైతే పెళ్లి కుమార్తెగా భార్యగా మారని కోరుచున్నారో వారి స్వరము ఆయనకి మధురముగా వినబడాలి. மணவாளனாகிய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுக்கு யார் மணவாட்டியாக மாறப் போகிறார்களோ அவர்களுடைய சத்தம் தான் இயேசுவுக்கு இன்பமாக இருக்க வேண்டும். అప్పుడు ఈ పెళ్లి కుమార్తె స్వరములో ఉన్నటువంటి విశేషతలు ఏంటి? அப்படியானால் இந்த மணவாளியின் சத்தத்தின் விசேஷங்கள் யாவை? ఈ స్వరములో పలు విధమైన శ్రేష్టమైన భాగములను చూడగలుగుతున్నాము. இந்த இவருடைய சத்தத்திலே பலவிதமான விசேஷமான பாகங்களை நாம் பார்க்கிறோம். పెళ్లి కుమార్తె స్వరములో ఉన్నటువంటి మధురములో మొదటి యొక్క భాగాన్ని చూచినట్లయితే, இந்த மணவாளியின் சத்தத்தில் உள்ள இன்பத்திலே உள்ள முதல் பகுதியை பார்ப்போம் என்றால், ఈ పెళ్లి కుమార్తెలో ఉన్నటువంటి స్వరములో ఉన్న మొదటి యొక్క అనుభవమును మనం చూచినట్లయితే, இந்த மணவாளியின் சத்தத்தின் முதல் அனுபவத்தை நாம் பார்ப்போம் என்றால், ఈ యొక్క స్వరములో ఉన్న మొదటి అనుభవం ఏమిటంటే దేవునిని స్తుతించేటువంటి ఒక అనుభవము పెళ్లి కుమార్తెగా ఉండాలి. இந்த மணவாட்டியிலே சத்தத்திலே காணப்பட வேண்டிய முதல் அனுபவம் தேவனை ஸ்துதிப்பது அவளிடத்தில் காணப்பட வேண்டும். కనుక పెళ్లి కుమార్తె స్వరము మధురము, ఆ స్వరము నాకు వినబడనిమ్ము. ஆம், மணவாளியின் சத்தம் இன்பமானது, அந்த சத்தத்தை கேட்க பண்ணு. కనుక దేవుని యొక్క బిడ్డలు పెళ్లి కుమార్తెగా ఎవరైతే మారాలని కోరుచున్నారో వారిలో స్తుతించేటువంటి ఈ
ఈ యొక్క అనుభవం వారి నోటిలో నుండి ప్రతిరోజు బయలుదేరాలి. ஆகையால் மனவாட்டியாக மாற வாஞ்சிக்கிற தேவனுடைய பிள்ளைகளிடத்திலே இந்த முதலாவது அனுபவமாகிய தேவனை ஸ்துதிப்பது அவர்களுடைய உதடுகளிலே காணப்பட வேண்டும். పౌలు స్వరము మన దేశములో వినబడుచున్నదని ఇదే అధ్యాయములో చూడగలుగుతున్నాము. புறாவின் சத்தம் நம்முடைய தேசத்திலே கேட்கப்படுகிறது என்று வாசிக்கிறோம். రెండవ పరమగీతములు 2వ అధ్యాయము 12వ వచనం. ఉన్నత పాటు 2:12. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయి కాలము వచ్చెను, పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. புறாவின் சத்தம் நமது தேசத்திலே கேட்கப்படுகிறது. పావుర స్వరము మన దేశములో వినబడాలి. புறாவின் சத்தம் நம்முடைய தேசத்திலே கேட்க வேண்டும். పావుర స్వరము మనలో వినబడాలి. இந்த புறாவின் சத்தம் நம்மிலிருந்து வெளிப்பட வேண்டும். పావుర స్వరము మన కుటుంబములో వినబడాలి. இந்த புறாவின் சத்தம் நம்முடைய குடும்பத்திலே கேட்க வேண்டும். పావుర స్వరము మన యొక్క సంఘములో వినబడాలి. ஆம், புறாவின் சத்தம் நம்முடைய சபையிலே கேட்க வேண்டும். పావుర స్వరము మన దేశములో వినబడాలి. புறாவின் சத்தம் நம்முடைய தேசத்திலே கேட்க வேண்டும். అందువలన పెండ్లి కుమార్తెగా స్వరము మధురము అని రాయబడి ఉన్నది. ஆகையால் தான் மணவாட்டியின் சத்தம் அது இன்பமானது என்று ఆ எழுதப்பட்டிருக்கிறது. మధురమైన స్వరము నాకు వినబడనిమ్ము అని జ్ఞాని తెలియజేస్తున్నారు. அந்த இன்ப சித்தத்தை நான் கேட்க பண்ணு என்று ஞானி எழுதுகிறார். ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, ఈ పెండ్లి కుమార్తెకు మధురమైన స్వరములో ఉన్న మొదటి అనుభవం దేవుని స్తుతించేటువంటి అనుభవం అయింటున్నది. இந்த இன்பமயமான இந்த மணவாளியின் சத்தத்தில் உள்ள முதல் அனுபவம் தேவனை ஸ்துதிப்பது. ఎవరైతే దేవునిని అనుదినము స్తుతిస్తున్నారో వారి స్వరము దేవునికి మధురముగా ఉంటుంది. ஆம், யார் யார் தேவனை அனுதினமும் துதிக்கிறார்களோ அவர்களுடைய சத்தம் தான் இன்பமானது. క్రైస్తవుల యొక్క శబ్దములన్నీ కూడా దేవునికి మధురముగా ఉండవు. கிறிஸ்தவர்களுடைய எல்லாருடைய சத்தமும் அது தேவனுக்கு இன்பமாய் இருப்பதில்லை. పెంతెకోస్తు జనుల యొక్క స్వరము దేవునికి మధురముగా ఉండదు. இல்லை என்றால் பெந்தேகோஸ்துக்காரர்களின் சத்தம் தேவனுக்கு இன்பமாய் இருப்பதில்லை. పెండ్లి కుమార్తెగా మీలో ఎవరైతే మారాలని ఆయన మహిమగల రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు, ஆனால் உங்களிலே எத்தனை பேர் அவருடைய வருகைக்கென்று மணவாட்டியாய் ஆயத்தமாக எதிர்நோக்குகிறார்களோ ఈ పెండ్లి కుమార్తెగా స్వరము దేవునికి మధురముగా ఉంటుంది. இப்படிப்பட்ட மணவாட்டியின் சத்தம் தான் தேவனுக்கு இன்பமானது. కనుక ఆ స్వరము ఏమిటి? దేవుని స్తుతించేటువంటి స్వరం అయింటున్నది. அப்படியானால் அந்த சத்தம் தான் தேவனை துதிப்பது. ఎవరైతే దేవునిని హృదయపూర్వకముగా స్తుతిస్తున్నారో వారి స్వరము దేవునికి మధురముగా ఉంటుంది. யார் யார் தேவனை முழு இதயத்தோடு துதிக்கிறார்களோ அவர்களுடைய சத்தம் தான் தேவனுக்கு இன்பமானது. దానిని గురించి 66వ కీర్తన గ్రంథానికి మనం వచ్చినట్లయితే இதை குறித்து தாவீதின் 66ஆம் சங்கீதத்துக்கு வருவோம் என்றால் 66వ కీర్తనకు రండి. 66వ కీర్తన 8వ వాక్యం. జనములారా మా దేవుని సన్నుతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். జనులారా మా దేవుని సన్నుతించుడి అని రాయబడి ఉన్నది. ஜனங்களே, நம்முடைய தேவனை ஸ்தோத்திரியுங்கள் என்று படிக்கிறோம். గొప్ప స్వరముతో ఆయనను కీర్తి వినిపించుడి. அவரை துதிக்கும் சத்தத்தை கேட்க பண்ணுங்கள். గొప్ప స్వరముతో దేవునిని స్తుతించేటువంటి అనుభవం మనకు ఉండాలి. உரத்த சத்தத்தோடு தேவனை துதிக்கிற ஒரு அனுபவம் நமக்கு அவசியம். గొప్ప స్వరముతో దేవునిని స్తుతించి మహిమపరచవలెను. உரத்த சத்தத்தோடு நம்முடைய தேவனை நாம் துதித்து மகிமைப்படுத்த வேண்டும். దేవుని స్తుతించే విషయంలో సాధారణంగా స్తుతించకూడదు. நம்முடைய தேவனை துதிக்கிற காரியத்திலே நாம் சாதாரணமாக துதிக்க கூடாது. దేవునికి మహిమ చెల్లించి స్తుతించేటప్పుడు గంభీర శబ్దముతో స్తుతించవలెను. நம்முடைய தேவனை துதித்து மகிமைப்படுத்தும் போது ஒரு கம்பீர சத்தத்தோடு தான் அவரை மகிமைப்படுத்த ఈ வேண்டும். యొక్క శబ్దము దేవునికి మధురముగా వినబడుతున్నది. அந்த சத்தம் தேவனுக்கு இன்பமானது. ఈ శబ్దము దావీదు యొక్క జీవితములో అధికముగా మనము చూడగలుగుతున్నాము. இந்த சத்தத்தை தாவீதுடைய ஜீவித்திலே அதிகமாய் நாம் பார்க்கிறோம். ఆయన దేవుని స్తుతించే విషయములో ఒక విశేషమైన వ్యక్తిగా కనబడుతున్నాడు. ஜீவன் தேவனை ஸ்துதிக்கிற காரியத்திலே ஒரு விசேஷமானவன். దానిని గురించి 63వ కీర్తనకి మనం వచ్చినట్లయితే இதை குறித்து 63ஆம் சங்கீதத்துக்கு வருவோம் என்றால் 4వ వాక్యం 5వ వాక్యం మనం చదువుకుందాం. 4ஆம் 5ஆம் வசனங்களை வாசிப்போம். నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి నొందుచున్నది.
ఉచ్చహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். రాత్రి జాములయందు నేను నిన్ను ధ్యానించినప్పుడు, ராத்திரி வேளையிலே நான் உம்மை துதிக்கும் போது, నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని స్తుతించినప్పుడు, என்னுடைய படுக்கையிலே நாமை நினைத்து துதிக்கும் போது, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. நினைத்தையும் கொழுப்பையும் உண்டது போல என்னுடைய ஆத்மா திருப்தியாகும். ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానము చేయుచున్నది. என் வாய் ஆனந்த களிப்புள்ள உதடுகளால் உம்மை துதிக்கும். నా పెదవులు నిన్ను స్తుతించుచున్నవి. என்னுடைய உதடுகள் உம்மை போற்றும். ఆయన పెదవుల ద్వారా తన యొక్క స్వరమును దేవునికి వినిపింపబోచున్నాడు. அவன் தன்னுடைய உதடுகளினால் தன்னுடைய சத்தத்தை தம்முடைய தேவனுக்கு அவன் கேட்கப்படுகிறான். దావీదు చమత్కారముగా వాయింపగలవాడని గత దినములలో మనం విని ఉన్నాము. கடந்த நாட்களிலே இந்த தாவீது வாதேர்த்தியாக வாசிக்கிறவன் என்று நாம் படித்தோம். ఎవరైతే దేవునిని అధికముగా స్తుతిస్తున్నారో వారి స్వరము దేవునికి మధురముగా వినబడుచున్నది. யார் யார் தேவனை அதிகமாக துதிக்கிறார்களோ அவர்களுடைய சத்தம் தான் தேவனுக்கு இன்பமானது. దేవుడు చేసిన మేలులు ఉపకారములు కలిగి కృతజ్ఞత హృదయముతో మన దేవుని మనము స్తుతించవలెను. நம்முடைய தேவன் செய்த நன்மைகளையும் உபகாரங்களையும் நாம் நினைத்து நம்முடைய தேவனை நன்றியுள்ள இதயத்தோடு துதிக்க வேண்டும். స్తుతుల ద్వారా స్తోత్రముల ద్వారా మనలో ఉన్న స్వరము బయటికి రావలెను. துதிகளின் மூலமாக ஸ்தோத்திரங்களின் மூலமாக நம்முடைய சத்தம் வெளியே கேட்கப்படும். ఆ స్తుతులు స్తోత్రాలు శబ్దము దేవునికి మధురముగా ఉంటుంది. அந்த துதிகள் ஸ்தோத்திரங்களின் சத்தம் தான் நம்முடைய தேவனுக்கு இன்பமானது. ఈ స్తుతులు స్తోత్రముల ద్వారా ఎరికో కోట యొక్క గోడలు కూలిపోయినవి. இந்த துதிகளின் ஸ்தோத்திரங்களின் சத்தத்தினால் தான் எரிகோவின் மதில்கள் விழுந்தது. యెహోషాపాతు రాజు కాలములో స్తుతులు స్తోత్రముల ద్వారా శత్రువులు ఒకరికొకరు నాశనం చేసుకుని మాణించి ఉన్నారు. ராஜாவாகிய யோசபாத்தின் காலத்திலே துதிகள் ஸ்தோத்திரங்கள் பண்ணும் வேளைகள் தான் சத்துருக்கள் ஒருவருக்கொருவர் வெற்றி கொண்டார். ఈ స్తుతుల మధ్య మన దేవుడు నివాసం చేయుచున్నాడు. இந்த ஸ்துதிகளின் மத்தியில் தான் நம்முடைய தேவன் வாசம் பண்ணுகிறார். దేవునికి స్తోత్రము ఎవరైతే చేయుచున్నారో వారి స్వరము దేవునికి మధురముగా ఉంటుంది. நம்முடைய தேவனை யாரோ ஸ்துதிக்கிறார்களோ அவர்களுடைய ஸ்தோத்திரம் தான் நம்முடைய தேவனுக்கு இன்பமானது. దీనిని గురించి దావీదు మహారాజు కూడా ఒక సందర్భంలో తెలియపరుస్తున్నారు. இதை குறித்து தாவீது மகாராஜா இன்னொரு சந்தர்ப்பத்திலே குறிப்பிடுகிறார். 6వ కీర్తనకు రండి. 6ஆம் சங்கீதத்திற்கு வாருங்கள். 6వ కీర్తన 5 వచనం. నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఆరో వాక్యం చదవండి. 5:6. 6వ కీర్తన 5:6. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచు అలసియున్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். దావీదు మహారాజు ఇక్కడ ఆయన పాతాళములో ఉన్నవారు దేవుని స్తుతించలేరు అని ఆయన బోధిస్తున్నాడు. இங்கே தாவீது மகாராஜா பாதாளத்தில் இருப்பவன் உம்மை துதிப்பதில்லை என்று போதிக்கிறான். పాతాళములో ఉన్నటువంటి జనులు వారు దేవుని స్తుతించలేరు. பாதாளத்தில் உள்ள ஜனங்கள் தேவனை துதியார்கள். మరొక చోట సమాధిలో ఉన్నవారు దేవుని స్తుతించలేరు. இன்னொரு இடத்திலே கல்லறையில் இருக்கிறவர்கள் தேவனை துதியார்கள். మరణించిన వారు దేవునిని స్తుతించలేరు. மரித்தவர்கள் தேவனை துதியார்கள். కనుక ఉదయకాల సమయంలో నా స్వరము నీకు వినబడనిమ్ము. ஆகையால் அதிகாலையிலே உமது சத்தத்தை கேட்க பண்ணும். ఇదే 5వ కీర్తన 2-3 వాక్యాలుగా మనం వచ్చినట్లయితే 5ஆம் சங்கீதம் 2ஆம் 3ஆம் வசனத்துக்கு வருவோம் என்றால், నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను.
ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் ఈ உண்டாகட்டும். కాలమున నా కంఠ స్వరము నీకు వినబడనిమ్ము. அதிகாலையிலே என் சத்தத்தை கேட்க பண்ணும். నా యొక్క ఆర్త ధ్వని నీకు వినబడనిమ్ము. என்னுடைய சத்தத்தை நீ கேட்க பண்ணும். నా రాజా, నా దేవా, నా ఆర్త ధ్వని నీకు వినబడాలి. என் ராஜாவே, என் தேவனே, என் வேண்டுதலின் சத்தத்தை கேட்டருளுவி. ప్రతి ఉదయకాల సమయం నా కంఠ స్వరము నీకు వినబడాలి. ஒவ்வொரு காலையிலும் என்னுடைய சத்தம் உமக்கு கேட்க வேண்டும். ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனமே, మనలో ఎంతమంది ప్రతి ఉదయకాలం మీ స్వరము దేవుడు వింటున్నాడు? நம்மிலே ஒவ்வொருவருடைய சத்தத்தையும் அதிகாலையிலே தேவன் கேட்கிறாரா? మీలో ఎంతమంది దేవుణ్ణి ప్రతి ఉదయకాలం స్తుతించేవారుగా కనబడుతున్నారు? உங்களில் எத்தனை பேர் ஒவ்வொரு நாளும் அதிகாலையிலே தேவனை துதிக்கிறவர்களாய் காணப்படுகிறீர்கள்? ప్రతిరోజు ఉదయం 4 గంటలకి దేవుని స్తుతించేవారుగా ఉండాలి. தினமும் அதிகாலை 4 மணிக்கு தேவனை துதிக்கிறவர்களாய் நீங்கள் காணப்பட మన வேண்டும். స్వరము మన దేవునికి వినిపింపజేయాలి. நம்முடைய சத்தத்தை நம்முடைய தேவனுக்கு கேட்க பண்ண ఆ வேண்டும். స్వరము దేవునికి మధురముగా ఉంటున్నది. என்னுடைய சத்தம் என்னுடைய தேவனுக்கு அது இன்பமா இருக்கிறது. ఒకసారి అమెరికా దేశాన్ని పరిపాలించి మొదటి ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ జీవితంలో జరిగిన ఒక సంభవము. இந்த அமெரிக்காவின் முதலாவது ஜனாதிபதியாகிய ஆபிரகாம் லிங்கனுடைய ஜீவித்தில் நடந்த ஓர் சம்பவம். ఆయన ఒక రోజు 4 గంటలకు లేచి దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. அவர் ஒருமுறை அதிகாலையிலே 4 மணிக்கு எழுப்பி அவர் தேவனிடத்திலே ஜெபித்துக் கொண்டிருந்தார். దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉన్నాడు. அவர் தேவனுக்கு நன்றியுள்ள ஸ்தோத்திரங்களை ஏறெடுத்துக் ఆ கொண்டிருந்தார். సందర్భంలో కొంతమంది అధికారులు ఆయనను కలవాలని వేకువజామునే 4 గంటలకు లేచి ఆయన యొక్క గృహానికి వచ్చి ఉన్నారు. அதிகாலையிலேயே சில அதிகாரிகள் அவர்களை பார்க்கும்படியாக அதிகாலை 4 மணிக்கே வந்து அவர்களுடைய வீட்டிலே காத்துக் கொண்டிருந்தார். 4 గంటల నుండి 5 గంటల వరకు లింకన్ కొరకు వారు కాచుకొని ఉన్నారు. அதிகாலை 4 மணியிலிருந்து 5 மணி வரைக்கும் அங்கே லிங்கனுக்காக அவர்கள் காத்துக் கொண்டிருந்தார். వారందరూ వరండాలు కుర్చీల మీద కూర్చొని అబ్రహాం లింకన్ ఎప్పుడు బయటకు వస్తారో వారిని కలవాలని వారు కాచుకొని ఉన్నారు. அவர்கள் அந்த அவர்களுடைய முன்னறையிலே அவர்கள் நாற்காலியிலே உட்கார்ந்து கொண்டு ஆபிரகாம் லிங்கன் எப்பொழுது வெளியே வருவார் என்று அவர்கள் 4 மணியிலிருந்து 5 மணி வரை காத்துக் கொண்டிருந்தார். ఆయన 4 గంటలు లేచి దేవుని స్తుతించుకుంటూ తన స్వరమును దేవునికి వినిపిస్తానే ఉన్నాడు. அவர் 4 மணிக்கே எழுப்பி அவர் தேவனை துதித்துக் கொண்டு தன்னுடைய சேத்தத்தை கேட்க பண்ணினார். అది దేవుని స్వరమని ఆ అధికారులకు తెలియలేదు. அது தேவனுடைய சத்தம் என்று அந்த அதிகாரிகளுக்கு தெரியவில்லை. వారేమనుకున్నారంటే అబ్రహాము లింకన్ గారు లోపల ఎవరితో మాట్లాడుతున్నారు, ఆ మాటలు ముగింపబడిన తర్వాత మనం ఆయనతో మాట్లాడదామని వారందరూ కూడా కూర్చొని ఉన్నారు. அப்பொழுது அவர்கள் நினைத்தார்கள், இந்த ஆபிரகாம் லிங்கன் யாரோடோ பேசிக் கொண்டிருக்கிறார், அவர்களுடைய பேச்சு முடிந்த பின்பு நாம் போய் பார்ப்போம் என்று எண்ணிக்கொண்டிருந்தார். కనుక ఆయన దేవుని సముఖములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి తన స్వరాన్ని వినిపిస్తున్నారన్న ఒక అనుభవం అధికారులకు లేదు. ஆனால் அவர் அதிகாலையிலேயே தேவனை துதித்து தன்னுடைய சத்தத்தை தேவனுக்கு கேட்கப்படுகிறார் என்கிற அந்த ஒரு அனுபவம் இந்த அதிகாரிகளுக்கு இல்லை. అబ్రహాము లింకన్ గారు ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడు వారు కలుద్దామని వారందరూ కూడా కాచుకొని ఉన్నారు. இந்த ஆபிரகாம் லிங்கன் எப்பொழுது வெளியே வருவாரோ அப்பொழுது அவரை சந்திப்போம் என்று அவர்கள் காத்துக் கொண்டிருக்கிறார். కానీ ఆయన లోపల ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. వీరైతే ఆయన ఎవరితో మాట్లాడుతున్నారని వీరు వేరొక ఆలోచనతో ఉన్నారు. அவர்கள் உள்ளே அவர் தேவனை நோக்கி துதித்து ஜெபித்துக் கொண்டிருக்கிறார், இவர்களோ அவர் யாரோடோ பேசிக் கொண்டிருக்கிறார்கள் என்று நினைத்துக் கொண்டிருந்தார். దేవుని స్తుతించిన తరువాత ఆయన తలుపు తీసి బయటకు వచ్చాడు. அவர் தேவனை துதித்து முடித்த பின்பு அவர் கதவை திறந்து வெளியே வந்தார். బయటకు వచ్చినప్పుడు ఎవరు రాలేదు, ఆయన ఒక్కడు మాత్రమే వచ్చాడు. ஆனால் வெளியே வரும்போதோ இருவர் வரவில்லை, அவர் ஒருவரே வந்தார். అప్పుడు వారు అడిగారు, అబ్రహాము లింకన్ గారు ఇంతవరకు మీతో ఎంతో మంది మాట్లాడారు, వారందరూ ఎక్కడికి వెళ్ళారు? அப்பொழுது அவரை பார்த்து கேட்டார்கள், ஆபிரகாம் லிங்கன் அவர்களே, இதுவரைக்கும் உங்களோடு கூட எத்தனையோ பேர் பேசிக் கொண்டிருந்தார்கள், அவர்கள் எல்லாரும் இப்படி எங்கே? మీరు చాలా సేపు ఎవరితో మాట్లాడారు, వారందరూ ఎక్కడికి వెళ్ళారని వారు అడుగుతున్నారు. இப்பொழுது நீங்கள் ரொம்ப நேரமாக யாரோட பேசிக் கொண்டிருந்தீர்கள், அவர்கள் எல்லாரும் இப்படி எங்கே? ఆయన చెప్పాడు, నా రూములో ఎవరు లేరు, ఎవరితో నేను మాట్లాడలేదు,
నా దేవునితోనే 4 గంటల నుండి నేను స్తుతించుకుంటానే ఉన్నాను. அப்பொழுது இந்த அறையிலே என்னை தவிர வேறு யாரும் இல்லை. நான் வேறு யாரோடு நான் பேசிக் கொண்டிருக்கவில்லை. நான் என் தேவனை அதிகாலையிலே துதித்துக் கொண்டிருந்தேன் என்றார். ఇది దేనిని బయలుపరుస్తున్నది? இது எதை காட்டுகிறது? ఆయన ఉదయకాల సమయంలో తన స్వరమును దేవునికి వినిపింపజేస్తున్నాడు. அவர் அதிகாலையிலேயே தன்னுடைய சத்தத்தை தேவனுக்கு கேட்க பண்ணினார். ఉదయకాల సమయంలో మన స్వరము మన ప్రియుడైన యేసుకు మనం వినిపించాలి. அதிகாலையிலேயே நம்முடைய சத்தத்தை நம்முடைய நேசர் இயேசுவுக்கு கேட்க பண்ண வேண்டும். పౌరు స్వరము మన దేశములో వినబడుతున్నది. புறாவின் சத்தம் நம்முடைய தேசத்திலே கேட்கட்டும். ఆ పౌరు స్వరము నీ కుటుంబంలో వినబడుతున్నదా? அந்த புறாவின் சத்தம் உன்னுடைய குடும்பத்திலே கேட்கிறதா? ఆ యొక్క పెళ్లి కుమార్తె స్వరము ప్రతి ఉదయం నీ యొక్క ఇంటిలో వినబడుతున్నదా? அந்த மணவாளியின் சத்தம் ஒவ்வொரு நாளும் அதிகாலையிலே உன்னுடைய வீட்டிலே கேட்கிறதா? పౌరు స్వరము మధురము అని జ్ఞాని తెలియపరుచున్నాడు. ஆம், புறாவின் சத்தம் இன்பமானது என்று ஞானி எழுதுகிறார். ఈ స్వరము అతి మధురము. இந்த சத்தம் தான் மிகவும் இன்பமானது. ఈ యొక్క స్వరము నాకు వినబడనేమో. உன்னுடைய சத்தத்தை நான் கேட்க பண்ணு. ఆ స్వరము అక్షరానుసారమైన స్వరము కాదు. அந்த సత్తం எழுத்திலே எழுதப்பட்டிருக்கிற சத்தம் அல்ல. లేదా మనకు స్వరముతో మాట్లాడేటువంటి స్వరము కాదు. ஏதோ நம்முடைய சொந்த சத்தத்தினால் பேசுகிற வார்த்தைகள். దేవుని యొక్క వాక్యం ప్రకారంగా దేవుని స్తుతించే అనుభవం అంటున్నది. தேவனுடைய வசனத்தின்படி அது தேவனை துதிக்கிற ஒரு அனுபவத்தை காட்டுகிறது. దేవుని స్తుతించే ఈ స్వరము ప్రతిరోజు దేవునికి వినిపింపజేయాలి. நம்முடைய தேவனை துதிக்கிற இந்த சத்தத்தை நான் ஒவ்வொரு நாள் தேவனுக்கு அதிகாலையில் கேட்கப்பட. సహోదరి సహోదరుడు, నీ వ్యక్తిగత జీవితంలో కుటుంబంలో మీలో ఎంతమంది మీ స్వరము దేవునికి వినిపించేవారుగా కనబడుతున్నారు? சகோதரனே சகோதரியே, நீ அதிகாலையிலே உன்னுடைய குடும்பத்தில் எத்தனை பேர் நீங்கள் அதிகாலையிலே உங்களுடைய சத்தத்தை தேவனுக்கு கேட்க பண்ணுகிறீர்கள்? ఒకవేళ చేతులెత్తమని చెప్పినట్లయితే మీలో అనేక మంది సిగ్గుపడబోతున్నారు. ஒருவேளை கரங்களை உயர்த்துங்கள் என்று நான் சொல்லும் போது உங்களில் அநேகர் வெட்கப்பட்டு போகலாம். ప్రతిరోజు నా స్వరమును నా ప్రియుడైన యేసుకి నేను వినిపింపజేస్తున్నానని మీలో ఎంతమంది ధైర్యముగా చెప్పగలుగుతున్నారు? அதிகாலையிலே ஒவ்வொரு நாளும் என்னுடைய தேவனுக்கு என்னுடைய சத்தத்தை நான் கேட்கப்படுகிறேன் என்று உங்களில் எத்தனை பேர் சொல்லக்கூடும்? మీలో ఎంతమంది చెప్పగలుగుతున్నారు? உங்களில் எத்தனை பேர் விதமாக சொல்லக்கூடும்? నా స్వరము నేను దేవునికి ప్రతిరోజు వినిపిస్తున్నాను. చేతులెత్తండి. ஆம், என்னுடைய சத்தத்தை ஒவ்வொரு நாளும் அதிகாலையிலே என்னுடைய தேவனுக்கு நான் கேட்கப்படுகிறேன் என்று சொல்லுகிறவர்கள் ప్రతిరోజు నా స్వరమును ప్రియుడికి నేను వినిపింపజేస్తున్నాను. ஒவ்வொரு நாளும் என்னுடைய சத்தத்தை என் நேசருக்கு நான் அது கேட்க பண்ணுகிறேன் என்று சொல்லுவதற்கான ప్రియుడి ఆ యొక్క పెళ్లి కుమార్తె యొక్క స్వరము దేవునికి మధురముగా ఉంటుంది. ஆம், நம்முடைய நேசருக்கு மணவாட்டியின் சத்தம் இன்பமானது. నీ స్వరమే నాకు మధురము అని రాయబడి ఉన్నది. உன் சத்தம் எனக்கு இன்பமானது என்று నీ எழுதப்பட்டிருக்கிறது. స్వరము నాకు వినబడనేమో. உன்னுடைய சத்தத்தை நான் கேட்க பண்ணு என்று మన எழுதப்பட்டிருக்கிறது. యొక్క అక్షరానుసారమైన స్వరము దేవునికి మధురముగా ఉండదు. நம்முடைய எழுத்தின்படி உள்ள சத்தம் தேவனுக்கு இன்பமாகிறாது. మనము చెల్లించే స్తుతులు స్తోత్రములు శబ్దం దేవునికి మధురముగా ఉంటుంది. ஆனால் நாம் செலுத்துகிற ஸ்தோத்திரங்களும் ஸ்துதிகளின் சத்தம் தான் நம்முடைய தேவனுக்கு இன்பமானது. దేవుని స్తుతించే ఈ విశేషమైన స్వరము మన ఒక్కొక్కరికి ఉండవలెను. தேவனை துதிக்கிற இந்த இன்ப சத்தம் நம் ஒவ்வொருவருக்கும் இருக்க ఈ வேண்டும். శబ్దము ద్వారా ఇశ్రాయేలీయులు ఎరికో కోటను పడగొట్టి ఉన్నారు. இந்த సత్తத்தினால் தான் இஸ்ரவேல் ஜனங்கள் எரிகாவின் கோட்டையை தகர்த்தார்கள். ఈ యొక్క స్తుతించే అనుభవం మనకు ఉండాలి. இப்படி சுதிக்கிற அனுபவம் நமக்கு இருக்க வேண்டும். దావీదుకి ఈ అనుభవం ఒక రోజుకి 7 పర్యాయములు దేవుని స్తుతిస్తున్నాడు. இந்த தாவீதோ ஒரு நாளைக்கு 7 முறை அவன் தேவனை துதித்தான். ఆయన ఒక దినములకు 7 పర్యాయములు దేవుని స్తుతిస్తున్నాడు. அவன் ஒரு நாளைக்கு 7 தினம் தேவனை துதித்தான். 9వ కీర్తనకు మనం వచ్చినట్లయితే 9ஆம் சங்கீதத்துக்கு நாம் வருவோம் என்றால் మొదటి వాక్యం முதலாம் வசனம். నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். పూర్ణ హృదయముతో దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. இந்த தாவீது முழு இதயத்தோடு தேவனை துதிக்கிறான். పూర్ణ హృదయముతో తన దేవునిని ఆయన స్తుతించే ఒక భక్తుడు అంటున్నాడు. பூரண இதயத்தோடு தன்னுடைய தேவனை துதிக்கிற ஒரு பக்தனா இந்த தாவீது இருக்கிறான். అదే దావీదు యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులని దావీదు
நான் தான் என்னுடைய தேவனை சந்திக்கிறேன் என்று தாவீது பாடுகிறான். ఈ భారతదేశంలో ముక్కోటి దేవతలు ఉన్నప్పటికీ అందరూ ధన్యులని దావీదు చెప్పడం లేదు. இந்த பாரத தேசத்திலே 33 கோடி தேவர்கள் இருந்த போதிலும் அவர்களில் ஒருவரை அவன் தேவனையாக ஏற்றுக்கொள்ளவில்லை. దేవుడుగా జనులు ధన్యులైనారు. கர்த்தரை தங்களுக்கு தெய்வமாக கொண்ட ஜனம் பாக்கியம் உள்ளது. దేవుని ఎవరైతే స్తుతిస్తున్నారో వీరు ధన్యులు. கர்த்தரை யார் துதிக்கிறார்களோ அவர்கள் தான் பாக்கியவான்கள். దేవుని అందరూ స్తుతించలేరు. தேவனை எல்லாரும் துதிக்கிறார்கள். అందరి స్వరము దేవునికి వినబడలేదు. எல்லாருடைய சத்தமும் தேவனுக்கு கேட்காது. పెళ్లి కుమార్తె స్వరము దేవునికి మధురము. ஆனால் மணவாளியின் சத்தமோ கர்த்தருக்கு இன்பமானது. పెళ్లి కుమార్తె స్వరము ప్రియుడికి వినబడాలి. மணவாளியின் சத்தம் நேசருக்கு கேட்க பண்ண வேண்டும். ఎంతమంది దేవుని యొక్క మహిమగల రాకడ కొరకు సిద్ధపడుతున్నారు. உங்களில் எத்தனை பேர் தேவனுடைய மகிமையுள்ள வருகைக்காக ஆயத்தப்படுகிறீர்கள்? వీరి యొక్క స్వరము దేవునికి మధురముగా ఉంటుంది. உங்களுடைய சத்தம் தேவனுக்கு இன்பமானது. స్తుతుల ద్వారా స్తోత్రముల ద్వారా మన శబ్దం దేవునికి మధురముగా ఉండాలి. துதிகளின் மூலமாக சோதனைகளின் மூலமாக நம்முடைய சத்தம் தேவனுக்கு இன்பமானது. దీనిని పరమగీతములకు మరలా మనం వచ్చినట్లయితే நாம் உன்னத பாட்டிற்கு மறுபடியுமாக வருவோம் என்றால் ఈ యొక్క స్వరములో ఉన్న మరొక అనుభవం మనం చూచినట్లయితే இந்த சத்தத்தில இருக்கிற இன்னொரு அனுபவத்தை நாம் பார்ப்போம் என்றால் మన యొక్క స్వరము ఆయనకు మధురముగా ఉండాలి. நம்முடைய சத்தம் அவருக்கு இன்பமா இருக்க வேண்டும். మన స్వరము ఆయనకు వినబడనివ్వాలి. நம்முடைய சத்தத்தை அவருக்கு கேட்க பண்ண வேண்டும். రెండవదిగా మనకు స్వరములో ఉన్న విశేషత ఏంటి? இரண்டாவதாக நம்முடைய சத்தத்தில் இருக்கிற விசேஷம் మన என்னவென்றால் స్వరములో ఉన్న మరొక విశేషత ఏమిటి? சத்தத்தில் இருக்கிற மற்றொரு விசேஷம் என்ன? ఈ రెండో అనుభవం ఏమిటంటే இந்த இரண்டாம் அனுபவம் என்னவென்றால் ఇది ప్రార్థన జీవితాన్ని బయలుపరుచున్నది. இது ஜெப ஜீவியத்தை காட்டுகிறது. కనుక మనము నోరు తెరిచి మన నోట్లో నుండి ప్రార్థన శబ్దము బయటకు రావాలి. ஆகையால் நாம் வாயை திறந்து நம்முடைய வாயிலிருந்து ஜெப சத்தம் வெளியே வர வேண்டும். ప్రార్థన స్వరము శబ్దము మనలో నుండి బయటకు రావాలి. இந்த ஜெபத்தின் சத்தம் ஜெபத்தின் ஸ்வரம் நம்மிடத்திலிருந்து வெளியே வர வேண்டும். స్తుతులు స్తోత్రమనే స్వరము మనలో నుండి రావాలి. இந்த துதியும் ஸ்தோத்திரமும் நம்மிடத்திலிருந்து வர வேண்டும். రెండవది ప్రార్థన స్వరము మనము ప్రార్థనలో ఉన్నప్పుడు స్వరము బయటకు రావాలి. இரண்டாவதாக நாம் ஜெபிக்கும் போது ஜெப சத்தம் வெளியே வர வேண்டும். కనుక ప్రార్థనలో మనకి దేవుని యొక్క ఆత్మ వలన ఒక నడిపింపు ఆయన అనుగ్రహింపబోతున్నారు. நம்முடைய ஜெபத்தின் மூலமாக தேவன் நடத்திப்பை நமக்கு தருகிறார். ప్రార్థన చేసేటప్పుడు మన స్వరము ధారాళముగా బయటకు రావాలి. நாம் ஜெபிக்கும் போது நம்முடைய சத்தம் வெளியரங்கமாக கேட்கப்பட வேண்டும். ప్రార్థనలో మన స్వరము దేవుడు ఆలకింపబోతున్నాడు. ஜெபத்தின் சத்தத்தை தேவன் கேட்க போகிறார். ఎవరు నోరు తెరిచి ప్రార్థన చేస్తున్నారు? யார் யார் வாய்த்திருந்து ஜெபிக்கிறார்களோ ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, ప్రార్థన జీవితము ద్వారా నీ స్వరము దేవునికి మధురముగా ఉన్నదా లేదా? ஜெப ஜீவியத்தின் மூலமாக உன்னுடைய சத்தம் தேவனுக்கு இன்பமாக இருக்கிறதா இல்லையா? అది వ్యక్తిగత ప్రార్థన అయినా కానీ, இது தனிப்பட்ட ஜெபமாக இருக்க வேண்டும். కుటుంబ ప్రార్థన గాని, அது குடும்ப ஜெபமா இருந்தாலும் సంఘ ప్రార్థన గాని, சபையின் ஜெபமா இருந்தாலும் ప్రతి ప్రార్థనలో నీ స్వరము దేవునికి వినపడుతుందా లేదా? உன்னுடைய ஒவ்வொரு ஜெபத்திலும் உன் சத்தம் தேவனுக்கு கேட்கப்படுகிறாயா இல்லையா? నీవు ప్రార్థన చేసినప్పుడు நீ ஜெபம் பண்ணும்போது ఆ స్వరము దేవుడు ఆలకిస్తున్నాడా లేదా? அந்த ஜெபத்தை சத்தத்தை தேவன் கேட்கிறாரா இல்லையா? నీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చి ఉన్నాడా లేదా? உன்னுடைய ஜெபத்தின் சத்தத்திற்கு தேவன் பதில் கொடுத்திருக்கிறாரா இல்லையா? ప్రార్థనలో మన స్వరము మన దేవుడు వినాలి. ஜெபத்திலே நம்முடைய சத்தத்தை அவர் கேட்க ఆ வேண்டும். స్వరము దేవుడు వినబడకపోతే ஒருவேளை அந்த சத்தம் தேவனுக்கு கேட்கவில்லை మన என்றால் యొక్క ప్రార్థన నిష్ప్రయోజనమైనది. நம்முடைய ஜெபங்கள் எல்லாம் வீண்தான். స్తుతించినప్పుడు ఆ స్వరము దేవునికి మధురముగా ఉండాలి. துதிக்கும் போது அந்த சத்தம் தேவனுக்கு இன்பமா இருக்க வேண்டும். ప్రార్థన చేసినప్పుడు ఆయన స్వరం మధురముగా ఉండాలి. நாம் ஜெபிக்கும் போதும் நம்முடைய சத்தம் தேவனுக்கு இன்பமா இருக்க வேண்டும். యెషయా గ్రంథము 59వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే ஏசாயா 59ஆம் அதிகாரத்துக்கு நாம் வருவோம் என்றால் మొదటి వాక్యం முதலாம் வசனம். రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును కనుక
ఆయన ఆలకింపకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. கேட்கக்கூடாதபடிக்கு அவருடைய செவிகள் மந்தமாகவில்லை. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చునవి. உங்கள் அக்கிரமங்களே உனக்கும் உன்னுடைய தேவனுக்கும் மறைவாக வந்திருக்கிறது. మీ పాపములు ఆయన ముఖమునకు మరుగుగా ఉన్నవి. உங்களுடைய பாவங்களே உங்கள் முகங்களுக்கு அவர்களை மறைக்கிறது. అందువలన ఆయన ఆలకింపలేనివాడుగా ఉన్నాడు. ஆகையால் அவர் கேட்கக்கூடாதவராய் இருக்கிறார். ప్రార్థనలు మన స్వరము దేవుడు వినాలి. ஜெபத்திலே நம்முடைய சத்தத்தை நம் தேவன் கேட்க வேண்டும். ప్రార్థనలో మన స్వరము దేవుడు వినినప్పుడు ஜெபத்தின் சத்தத்தை அவர் கேட்கும் போது పెళ్లి కుమార్తెగా స్వరము మధురము అని రాయబడి ఉన్నది. அந்த மணவாளியின் சத்தம் இன்பமானது என்று எழுதப்பட்டிருக்கிறது. పెళ్లి కుమార్తె స్వరము నాకు వినబడనిమ్ము. என் மணவாளியின் சத்தத்தை நான் கேட்க பண்ணு. ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனமே, మన యొక్క స్వరము ఆయన ఆలకించున్నాడా లేదా? நம்முடைய ஜெபத்தின் சத்தத்தை அவர் கேட்கிறாரா இல்லையா? మన యొక్క స్వరము దేవునికి మధురముగా ఉన్నదా లేదా? நம்முடைய ஜெபத்தின் சத்தம் நம்முடைய தேவனுக்கு இன்பமா இருக்கிறதா இல்லையா? మన యొక్క స్వరము ఆయన వింటున్నాడా లేదా చెవులు మూసుకుంటున్నాడా? நம்முடைய ஜெபத்தின் சத்தத்தை அவர் கேட்கிறாரா இல்லையா? செவிகளை మన மூடிக்கொண்டார். దేవునికి త్వరలో రాబోతున్నాడు. நம்முடைய இயேசு சீக்கிரமாய் మన வரப்போகிறார். యేసు త్వరలో రాబోతున్నాడు. நம்முடைய இயேசு சீக்கிரமாய் வரப்போகிறார். దేవుని స్వరము మన దేశములో వినబడాలి. பிதாவின் சத்தம் நம்முடைய தேசத்திலே கேட்கட்டும். మన యొక్క స్వరము మన దేవుడు అంగీకరించాలి. நம்முடைய சத்தத்தை நம்முடைய தேவன் ஏற்றுக்கொள்ள வேண்டும். ఇది ప్రార్థన జీవితాన్ని బయలుపరుచున్నది. இதுபோல் ஜெப ஜீவித்தையே காட்டுகிறது. ఒకసారి యేసు శిష్యులతో ఆయన కొండ మీదకి ప్రార్థన చేయడానికి వెళ్లి ఉన్నారు. ஒருமுறை தம்முடைய சீஷர்களோடு கர்த்தராகிய இயேசு ஜெபம் பண்ணுவதற்காக மலையின் மேல் ஏறினார். పేతురును యోహానును యాకోబును తీసుకొని ఎత్తైన కొండ మీదకి ఆయన ప్రార్థన చేయడానికి వెళ్లి ఉన్నారు. அவர் தம்முடைய சீஷர்களாகிய பேதுருவை யோவானை யாக்கோபை கூட்டிக் கொண்டு உயர்ந்த மலையிலே ஜெபம் பண்ணும்படியாக அவர் சென்றார். యేసు ప్రభు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. கர்த்தராகிய இயேசு ஜெபித்துக் கொண்டிருக்கிறார். ఆకాశము తెరవబడి ఉన్నది. அப்பொழுது வானங்கள் திறக்கப்பட்டன. ఆయన స్వరము ఆకాశములో నుండి ఆయన ఒక స్వరాన్ని వింటున్నాడు. இப்பொழுது வானத்திலிருந்து ஒரு சத்தம் கேட்கிறது. ఆయన యొక్క ప్రార్థన తండ్రి అయిన దేవుడు అంగీకరించి ఉన్నాడు. அவருடைய ஜெபத்தை பிதாவாகிய தேவன் கேட்டார். ఆ యొక్క ప్రార్థనలో ఇద్దరు వ్యక్తులు యేసు ప్రభు వారికి కనిపిస్తున్నారు. இப்பொழுது அவருடைய ஜெபத்திலே அவருக்கு கர்த்தராகிய இயேசு காணப்படுகிறார். పేతురును ఏలియాను మోషే ఆ యొక్క గుడారములో ప్రభువుకి కనబడుతున్నారు. இங்கே அந்த கூடாரத்திலே எலியாவும் இங்கே இயேசு காணப்படுகிறார்கள். మోషేயும் ఏలియాயும் ఆ పర్వతం పైన యేసు ప్రార్థనలో ఉన్నప్పుడు వారు కనిపించి ఉన్నారు. கர்த்தராகிய இயேசு ஜெபித்துக் கொண்டிருக்கும் போது அவரோடு கூட எலியாவும் மோசேயும் காணப்படுகிறார்கள். ఆ ప్రార్థనలో ఆయన ముఖము ప్రకాశించి ఉన్నది. அவர் ஜெபித்துக் கொண்டிருக்கும் போது அவர் முகம் பிரகாசம் ஆயிற்று. ఆయన వస్త్రము కూడా లోకములో ఏ చాకలు వాడు చేయలేని ఒక తెల్లని తెలుపు ఆయన వస్త్రము మారి ఉన్నది. அவருடைய வஸ்திரமும் கூட இந்த உலகத்திலே எந்த மண்ணாலும் வெளுக்க கூடாத ஒரு வெண்மையான வஸ்திரமாக காணப்பட்டது. ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. அவர் ஜெபித்துக் கொண்டிருக்கும் போது அவருடைய முகம் சூரியனை போல பிரகாசித்தது. ప్రార్థన ద్వారా ముఖము ప్రకాశించింది. அவர் ஜெபத்தின் மூலமாக அவருடைய முகம் பிரகாசித்தது. ప్రార్థన ద్వారా ఆయన వస్త్రము ప్రకాశించినది. ஜெபத்தின் மூலமாக அவருடைய வஸ்திரமும் பிரகாசித்தது. ప్రార్థన ద్వారా ఒక దర్శనాన్ని తేరి చూచి ఉన్నాడు. ஜெபத்தின் மூலமாக ஒரு தரிசனத்தை அவர்கள் பார்த்தார்கள். ప్రార్థన ద్వారా దేవుని యొక్క స్వరమును కూడా శబ్దమును ఆయన విని ఉన్నాడు. இந்த ஜெபத்தின் வேளையிலே தேவனுடைய சத்தத்தை அவர்கள் கேட்டார்கள். ఈ 4 అనుభవములు మనము కూడా ప్రార్థన జీవితంలో ఉన్నప్పుడు இந்த 4 அனுபவங்களும் கூட நாமும் கூட ஜெபத்தில் இருக்கும் போது దేవుని యొక్క స్వరమును మనం వినాలి. தேவனுடைய சத்தத்தை நாம் கேட்க வேண்டும். దేవుని యొక్క దర్శనమును మనం చూడాలి. தேவ தரிசனத்தை நாம் பார்க்க வேண்டும். మన యొక్క ముఖము దేవుని మహిమచేత నింపబడి ఉంటుంది. நம்முடைய முகம் தேவனுடைய மகிமையினால் நிரப்பப்பட்டிருக்கும். మన యొక్క వస్త్రము ప్రకాశిస్తా ఉంటుంది. நம்முடைய வஸ்திரமும் பிரகாசிக்கும். ఇదే మన యొక్క స్వరము ఆయన విన్నప్పుడు మనకు కలిగేటువంటి ఆధారములు. நம்முடைய ஜெபத்தின் சத்தத்தை அவர் கேட்கும் போது நமக்கு காணப்படுகிற ஆதாரங்கள் இவைகள் தான். ఏదో ఒక ఆచారం ప్రకారంగా
సండే ఆరాధనలో మనం ఉన్నట్లయితే దేవుని స్వరము మన స్వరము దేవునికి వినపడదు. ஏதோ வழக்கத்தின்படி நாம் ஞாயிற்றுக்கிழமை ஆராதனையில இருந்தால் நம்முடைய சத்தம் தேவனுக்கு கேட்காது. కనుక ప్రార్థనలో మన స్వరము మన దేవుడు ఆలకించాలి. நம்முடைய ஜெபத்தின் சத்தத்தை நம்முடைய தேவன் கேட்க வேண்டும். మన ప్రార్థనలకి దేవుడు జవాబు ఆయన అనుగ్రహించాలి. நம்முடைய ஜெபத்திற்கு பதில் நம்முடைய தேவன் தர வேண்டும். ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய ஜனமே, మన యొక్క ప్రార్థన ద్వారా మన స్వరము దేవుడు వినబోతున్నాడు. நம்முடைய ஜெபத்தின் சத்தத்தை நம்முடைய தேவன் கேட்க போகிறார். నీ యొక్క ఈ కుటుంబంలో అనేక సమస్యలు ఉండవచ్చును. ஒருவேளை உன்னுடைய குடும்பத்திலே அநேக பிரச்சனைகள் இருக்கக்கூடும். వ్యాపారంలో అనేక సమస్యలు ఉండవచ్చును. உன்னுடைய குடும்பத்திலும் வியாபாரத்திலும் அநேக பிரச்சனைகள் இருக்கக்கூடும். మీలో ఎంతమంది మీ స్వరమును దేవుడు ఆలకిస్తున్నాడు? என்றாலும் உன் ஜெபத்தின் சத்தத்தை உங்களில் எத்தனை பேருடைய சத்தத்தை தேவன் கேட்கிறார்? మీ యొక్క స్వరము ఎంతమంది స్వరము దేవునికి వినబడుతుంది? உங்களுடைய சத்தத்தை உங்களில் எத்தனை பேருடைய சத்தத்தை நம்முடைய தேவனுக்கு கேட்கப்படுகிறது? నిజముగా మనం ప్రార్థన చేసినప్పుడు మన స్వరము ఆయన వింటున్నాడు. மெய்யாகவே நாம் செபிக்கும் போது நம்முடைய சத்தத்தை தேவன் கேட்கிறார். మనము స్తుతించినప్పుడు మన స్వరము ఆయన వింటున్నాడు. நாம் துதிக்கும் போது நம்முடைய சத்தத்தை நம்முடைய தேவன் கேட்கிறார். దీనిని గురించి 66వ కీర్తనకు మనం వచ్చినట్లయితే, இதை குறித்து 66ஆம் சங்கீதத்திற்கு நாம் வருவோம் என்றால், దావీదు తన యొక్క స్వరమును దేవుడు అంగీకరించి ఆలకించిన కార్యములు ఈ కీర్తన గ్రంథములో అనేక స్థలాలలో మనం చూడగలుగుతున్నాము. இந்த தாவீதுடைய சபஜத்தத்தை கேட்டு அவருடைய தேவன் அவருக்கு உதவி செய்ததை குறித்து அநேக சந்தர்ப்பங்களிலே சங்கீதத்திலே எழுதப்பட்டிருக்கிறது. 66వ కీర్తన 66ஆம் சங்கீதம் 16వ వాక్యము నుండి కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. 16ஆம் వచనத்திலிருந்து சில వచనங்களை వాసి. దేవుని యందు భయభక్తులు గలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. ఆయనకు నేను మొరపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవిని అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యుద్ధ నుండి తన కృపను తొలగింపను లేదు. ఆయన సన్నిధింపబడును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాగట్టు. దావీదు నా ప్రార్థనలను దేవుడు ఆలకించిన విధానమును మీకు వివరించెదను, మీరు రండి అని ఆయన ఆహ్వానించున్నాడు. இங்கே தாவீது என் ஜெபத்தை என்னுடைய தேவன் கேட்டதை குறித்து விவரிப்பேன் வாருங்கள் என்று அழைக்கிறார். దేవుని యందు భయభక్తులు కలిగిన వారలారా, మీరందరూ వచ్చి ఆలకించండి. தேவனுக்கு பயந்தவர்களே, நீங்கள் எல்லாரும் வந்து கேளுங்கள். ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదును, మీరు రండి అని దావీదు పిలుచున్నాడు. அவர் என் ஆத்மாவுக்கு செய்ததை நான் உங்களுக்கு சொல்லுவேன் என்று அவர் அழைக்கிறார். నేను ఆయనకు మొరపెట్టి ఉన్నాను. நான் அவரை நோக்கி விண்ணப்பம் பண்ணினேன். అప్పుడే నా యొక్క నోట ఒక శ్రేష్టమైన పాటను నేను పాడి ఉన్నాను. அப்பொழுது என் நாவினால் அவரை புகழ்ந்து பாடினேன். నిశ్చయముగా నా దేవుడు నా మనవి ఆలకించి ఉన్నాడు. மெய்யாகவே என் ஆண்டவர் என்னுடைய சத்தத்துக்கு செவி கொடுத்தார். నా యొక్క విజ్ఞాపనలు ప్రార్థనలను ఆయన అంగీకరించి ఉన్నాడు. என்னுடைய ஜெபத்தையும் என்னுடைய விண்ணப்பத்தையும் என்னுடைய தேவன் ஏற்றுக்கொண்டார். దేవుడు నా ప్రార్థనలను తోసివేయలేదు. என்னுடைய ஜெபத்தை என் தேவன் தள்ளிவிடவில்லை. తన యొక్క కృపను కూడా ఆయన తొలగింపలేదు. அவருடைய கிருபையும் கூட என்னை விட்டு விலக்கவில்லை. నేను మొరపెట్టి ఉన్నాను, నా ప్రార్థనలు ఆయన ఆలకించి ఉన్నాడు. நான் முறையிட்டேன், என்னுடைய ஜெபத்தை என் தேவன் கேட்டார். నా స్వరము దేవుడు విని ఉన్నాడు. என்னுடைய சத்தத்தை என் தேவன் கேட்டார். నా స్వరము దేవునికి మధురముగా ఉన్నది. என்னுடைய சத்தம் என் தேவனுக்கு இன்பமானது. నేను మొరపెట్టి ఉన్నాను, ఆయన నాకు జవాబిచ్చి ఉన్నాడు. நான் முறையிட்டேன், அவர் பதில் கொடுத்தார். నా ప్రార్థన వ్యర్థముగా పోలేదు. என்னுடைய ஜெபம் வீணாய் போகவில்லை. ఆయన నాకు ఇచ్చిన కృప పోలేదు. அவர் கிருபை என்னை விட்டு விலகவில்லை. నా స్వరము నా దేవుడు విని ఉన్నాడు. என்னுடைய ஜெபத்தின் சத்தத்தை என் தேவன் கேட்டார். ప్రార్థనలో మన స్వరము మన దేవుడు ఆలకింపబోతున్నాడు. நம்முடைய சத்தத்தையும் நம்முடைய தேவன் கேட்க போகிறார். ప్రార్థనలో ఉన్నప్పుడు మన స్వరము దేవుడు అంగీకరిస్తాడు. நாம் ஜெபத்தில் இருக்கும் போது நம்முடைய சத்தத்தை நம்முடைய தேவன் கேட்கிறார். ప్రార్థనలో మనం లేనట్లయితే அமிதமாக அவர் கேட்காவிட்டார். మన స్వరము ఆయన వినలేడు. நம்முடைய சத்தத்தை அவர் கேட்க மாட்டார். అందువల్ల సొలొమోను జ్ఞాని ఆయన ఈ విధంగా వర్ణించున్నాడు. சாலமோன் ஞானி இவ்விதமாக வர்ணிக்கிறார். ఈ స్వరము మధురము, உன்
சத்தம் இன்பமானது. నీ యొక్క స్వరము నాకు వినబడనిమ్ము. உன்னுடைய சத்தத்தை நான் கேட்க మన பண்ண. స్వరము స్తుతులు స్తోత్రాల ద్వారా దేవునికి మధురముగా వినిపించాలి. நம்முடைய ஸ்துதிகளையும் ஸ்தோத்திரங்களையும் நம்முடைய தேவனுக்கு இன்ப சத்தமாய் கேட்க பண்ணுவோம். ప్రార్థన జీవితము ద్వారా మన స్వరము దేవునికి వినిపింపజేయాలి. நம்முடைய ஜெப ஜீவியத்தின் மூலமாக நம்முடைய சத்தத்தை நம்முடைய தேவனுக்கு கேட்க பண்ணுவோம். ఇక్కడ ఎంతమంది ప్రార్థన జీవితము కలిగిన వారుగా కనబడుతున్నారు? உங்களில் எத்தனை பேர் ஜெப ஜீவியம் உள்ளவர்களாய் காணப்படுகிறீர்கள்? అటువంటి వారి యొక్క జీవితములో వారి యొక్క స్వరమును దేవుడు ఆలకింపబోతున్నాడు. இப்படிப்பட்டவர்களுடைய ஜீவியத்திலே அவருடைய சத்தத்தை தேவன் கேட்க போகிறார். మూడవదిగా మనం చూసినట్లయితే மூன்றாவதாக நாம் பார்க்கும்போது మన స్వరము ఎప్పుడు మన దేవునికి మనం వినిపిస్తున్నాము, நம்முடைய சத்தத்தை நாம் எப்பொழுது நம்முடைய தேவனுக்கு கேட்க பண்ணுகிறோம். మన మధ్యలో ఎవరన్నా చక్కగా పాట పాడేవారు పద్యములు పాడేవారు ఉన్నట్లయితే ஒருவேளை நம்முடைய மத்தியிலே அழகாக பாடுகள் யாராவது இருந்தால் వారు మనకు స్నేహితులు గాని బంధువులు గాని ఎవరన్నా గాని அவர்கள் ஒருவேளை நம்முடைய சிநேகிதரோ நம்முடைய உறவினர்களோ நம்முடைய உற்றார்களோ இருந்தால் కనుక కొద్దిసేపు మీరు ఒక పాట పాడండి లేదా ఒక పద్యం పాడండి, మీ స్వరము వినాలని ఆశ ఉన్నదని మన వారిని రిక్వెస్ట్ చేసి కోరుకుంటాము. அப்பொழுது நாம் அவர்களை ஒரு பாட்டு பாடுங்கள் அவற்றில் ஒரு கவி பாடுங்கள் என்று நாம் அவரை அதிகமாக தயவு செய்து கேட்டுக்கொள்வோம். అప్పుడు వారు నిజముగా మన కోరిక మీద వారు ఒక పాట పాడి వారి యొక్క స్వరమును మనకు వినిపిస్తారు. அப்பொழுது அவர்கள் நம்முடைய வேண்டுதலை கேட்டு அவர்கள் ஒரு பாட்டு பாடி அவருடைய சத்தத்தை நமக்கு கேட்க பண்ணுவார். వారి యొక్క స్వరము మనం వినినప్పుడు మనం సంతోషపడతాము. அவருடைய சத்தத்தை நாம் கேட்கும் போது நாம் சந்தோஷப்படுகிறோம். అలాగే పెళ్లి కుమారుడు యేసు క్రీస్తు పెళ్లి కుమార్తె స్వరము వినాలని ఆయన వాంఛిస్తున్నాడు. அமிதமாகவே மணவாளனாகிய இயேசு மணவாளியின் சத்தத்தை கேட்க வாஞ்சிக்கிறார். మన యొక్క పెదవుల్లో నుండి స్తుతులు స్తోత్రమనే శబ్దం ప్రతి రోజు ఆయన వినాలని ఆశపడుతున్నాడు. நம்முடைய முதலிலிருந்து பிறக்கிற துதியும் ஸ்தோத்திரமும் ஒவ்வொரு நாளும் அவர் கேட்கும்படியாக வாஞ்சிக்கிறார். నీ స్వరము మధురమను అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తున్నది. உன் சத்தம் இன்பமானது என்று தேவனுடைய வார்த்தை சொல்லுகிறது. మనకి ఎటువంటి యొక్క స్వరము ఉన్నప్పటికీ நமக்கு எப்படிப்பட்ட குரல் இருந்தாலும் కనుక మనము స్తుతుల ద్వారా స్తోత్రముల ద్వారా దేవుని మహిమపరచాలి. நம்முடைய ஸ்துதிகளின் மூலமாக ஸ்தோத்திரங்களின் மூலமாக நம்முடைய தேவனை நாம் மகிமைப்படுத்த வேண்டும். రెండవదిగా ప్రార్థన జీవితము ద్వారా మన స్వరమాన వినబడుతున్నాడు. இரண்டாவதாக ஜெப ஜீவியத்தின் மூலமாக நம்முடைய சத்தத்தை அவர் கேட்கிறார். మూడవదిగా మనం చూసినట్లయితే மூன்றாவதாக பார்க்கும்போது మన యొక్క స్వరములో నుండి ఏమి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. நம்முடைய சத்தத்தில் அது எவ்விதமாக இருக்க வேண்டும் என்று அவர் கேட்கிறார். మూడవదిగా మన యొక్క స్వరములో నుండి దేవుని యొక్క సంగీత గానము మనలో బయలుదేరాలి. நம்முடைய சத்தத்திலிருந்து தேவனுடைய சங்கீத கானம் புறப்பட வேண்டும். అనగా పాటలు మనలో బయలుదేరవలెను. பாட்டுகள் நம்மிடத்திலிருந்து புறப்பட வேண்டும். మనలో పాటలు బయలుదేరినప్పుడు ఒక సంతోషము మనలో ఉంటుంది. நம்மிடத்திலிருந்து பாடல்கள் புறப்படும் போது நமக்கு ஒரு சந்தோஷம் உண்டாகிறது. దేవుని స్తుతించినప్పుడు మన స్వరమాన వింటున్నాడు. நாம் தேவனை துதிக்கும் போது நம்முடைய சத்தத்தை அவர் ప్రార్థన கேட்கிறார். చేస్తున్నప్పుడు ఆయన స్వరము వింటున్నాడు. நாம் ஜெபிக்கும் போது நம்முடைய சத்தத்தை அவர் கேட்கிறார். మూడవదిగా మనం పాట పాడినప్పుడు ఒక సంతోషము మనలో ఉంటుంది. மூன்றாவதாக நாம் பாட்டுகளை பாடும்போது நமக்கு ஒரு சந்தோஷம் உண்டாகிறது. కనుక ఈ స్వరము పాటల స్వరము మనలో నుండి బయటికి రావాలి. ஆகையால் இந்த பாடலின் சத்தம் நம்மிடத்திலிருந்து வெளியே வர ఈ வேண்டும். పాటల శబ్దము సంతోషం అనేది ఉంటుంది. இந்த பாடலின் சத்தத்திலே நமக்கு ஒரு சந்தோஷம் பிறக்கிறது. దీనిని గురించి కీర్తన గ్రంథానికి మనం వచ్చినట్లయితే இதை குறித்து சங்கீதத்திற்கு நாம் வருவோம் என்றால் పాటలు పాడేవారు ముందుగా దేవుని యొక్క సన్నిధానానికి రావాలని రాయబడి ఉన్నది. பாட்டுகளை பாடுங்கள் முன்பாக தேவனுடைய சந்நிதிக்கு வாருங்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. 68వ కీర్తనకు రండి. 68ஆம் சங்கீதத்துக்கு வாருங்கள். 24వ వాక్యం. 24ஆம் வசனம். దేవా నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజుకు దేవుని గమనమును వారు చూసి ఉన్నారు. చుట్టూను కన్యకలు తంబురులు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి, తంతి వాయిద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகும். ఇక్కడ కీర్తనలు పాడువారు ముందర నడిచిరి. இங்கே கீர்த்தனைகளை பாடுகிறவர்கள் முன்பாக நடக்க வேண்டும். పాటలు పాడేవారు వారు ప్రతి దానిలో ముందు ఉండాలి. இந்த பாட்டுகளை பாடுகிறவர்கள் ஒவ்வொரு இடத்திலும் அவர்கள் முன்பாக இருக்க வேண்டும். కనుక సైన్యము ముందు పాడబడేవారు వారు సైన్యము ముందు ఉండాలి. இந்த பாடுகிறவர்கள் தான்
சேனைக்கு முன்னாக அவர்கள் செல்ல வேண்டும். ఒకవేళ డెడ్ బాడీ వెళుతుంటే పాడబడేవారు డెడ్ బాడీ ముందు ఉండాలి. இப்பொழுது ஒருவேளை சவம் போகும் என்றால் அதற்கு முன்னதாக பாடுகள் இருக்க வேண்டும். కనుక ఒక వివాహ సమయంలో పాడబడేవారు ముందు ఉండాలి. அவ்விதமாக ஒரு விவாக காரியத்திலே பாடுகள் முன்பாக இருக்க வேண்டும். ప్రార్థనలో పాడబడేవారు ముందు ఉండాలి. ஜெபத்திலும் பாடுகிறவர்கள் முன்பாக இருக்க வேண்டும். ఆరాధనలో పాడబడేవారు ముందు ఉండాలి. ஆராதனையிலும் பாடுகிறவர்கள் முன்பாக இருக்க வேண்டும். కనుక కీర్తనలు పాడేవారు ముందు నడవాలి. ஆகையால் தான் கீர்த்தனைகளை பாடுகிறவர்கள் முன்பாக நடக்க வேண்டும். అది క్రైస్తవులైనా హిందువులైనా ఏ మతమైనా పాటలు పాడేవారు ముందు ఉండాలి. அவர்கள் கிறிஸ்தவர்களானாலும் இந்துக்களானாலும் அவர்கள் எந்த மதத்தை சேர்ந்தவர்களானாலும் பாடுகிறவர்கள் முன்பாக இருக்க வேண்டும். ఈ పాటలు పాడే సమయంలో గొప్ప సంతోషం అనేది దేవునికి జనుల్లో కలుగుతున్నది. இந்த பாட்டுகளை பாடும்போதுதான் தேவனுடைய ஜனங்களுக்குள்ளே மிகப்பெரிய சந்தோஷம் உண்டாகிறது. పాటల ద్వారా దేవుని స్వరమును మనము దేవునికి వినిపించాలి. பாடலின் மூலமாக நம்முடைய சத்தத்தை நம் தேவனுக்கு நாம் கேட்கப்பட வேண்டும். మీలో ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడాలని యాకోబు భక్తుడు తెలియజేస్తున్నాడు. உங்களில் ஒருவன் சந்தோஷமா இருந்தால் சங்கீதம் பாடக்கடவன் என்று யாக்கோபு பக்தன் எழுதுகிறான். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. தேவனுடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். యెషయా గ్రంథానికి మనం వచ్చినట్లయితే ஏசாயா புத்தகத்துக்கு நாம் வருவோம் என்றால் 24వ అధ్యాయమునకు రండి. 24ஆம் அதிகாரத்துக்கு பாருங்கள். ఈ దినాలలో కొంతమంది దేవుని బిడ్డలకి ఈ యొక్క అనుభవం కోల్పోయిన వారుగా కనబడుతున్నారు. இந்நாட்களிலே தேவனுடைய பிள்ளைகளிலே சிலர் இந்த அனுபவத்தை இழந்தவர்களாக காணப்படுகிறார்கள். వారికి స్తుతించే అనుభవం లేదు. அவர்களுக்கு தேவனை துதிக்கிற அனுபவம் இல்லை. ప్రార్థన చేసే అనుభవం లేదు. அவர்கள் தேவனிடத்தில் ஜெபிக்கிற அனுபவம் இல்லை. ఆ తర్వాత దేవుని సముఖములో పాటలలో సంతోషించే అనుభవం కూడా లేదు. மூன்றாவதாக அவர்களுடைய ஜீவியத்திலே தேவனுடைய சமூகத்திலே பாடல்களை பாடி தேவனை துதித்து சந்தோஷிக்கிற அனுபவம் இல்லை. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 7వ వాక్యం నుండి. ஏசாயா 24:7. క్రొత్త ద్రాక్షరసము అంగలార్చుచున్నది, ద్రాక్షవల్లి క్షీణించుచున్నది, సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచుచున్నారు, తమ్మురుల సంతోష నాదము నిలిచిపోయిను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டே. క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది. இப்பொழுது திராட்சை ரசம் துக்கம் கொண்டாடும். ద్రాక్షావల్లి క్షీణించుచున్నది. இப்பொழுது திராட்சை செடி வதங்கி போகும். ద్రాక్ష అనగా ఇది సంతోషాన్ని బయలుపరుచున్నది. இந்த திராட்சை என்றால் இது சந்தோஷத்தை வெளிப்படுத்துகிறது. దేవుని యొక్క బిడ్డలకి ఈ దినాలలో దేవుని సంతోషమును కోల్పోయిన వారుగా కనబడుతున్నారు. தேவனுடைய பிள்ளைகள் சிலர் இந்நாட்களிலே தேவனுடைய சந்தோஷத்தை இழந்து போனவர்களாக காணப்படுகிறார்கள். ద్రాక్షావల్లి ద్రాక్షా చెట్టు అనగా దేవునిని నరులను సంతోషపెట్టే అనుభవము. இந்த திராட்சை கொடி என்றால் அது மனிதர்களையும் தேவர்களையும் மல்விக்கிற பானம். పాటల ద్వారా దేవునిని మనుషులను సంతోషపరిచే ఈ అనుభవం దేవుని బిడ్డలు ఈ దినాలలో కోల్పోయారు. பாடல் தங்களுடைய பாடல்களின் மூலமாக மனிதர்களையும் தேவர்களையும் மல்விக்கிற ஓர் அனுபவத்தை இந்நாட்களில் தேவனுடைய ஜனங்கள் இழந்து போனார்கள். సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచుచున్నారు. இப்பொழுது சந்தோஷமான இருதயம் உள்ளவர்களோ அவர்கள் துக்கம் கொண்டாடுகிறார்கள். సంతోష నాదము నిలిచిపోయింది. இப்பொழுது அந்த சந்தோஷத்தின் மேளங்கள் ஒளியும். తర్వాత చదవండి 8వ వాక్యం నుండి. యెషయా గ్రంథం 24:8 వచనము నుండి. ఉల్లసించు వారి ధ్వని మానిపోయెను, సితారాల ఇంపైన శబ్దము నిలిచిపోయెను. దేవునికి స్తోత్రం. தேவனுக்கு ஸ்தோத்திரம். ఉల్లసించు వారి ధ్వని మానిపోయెను. இப்படி கடிகுருவின் சந்தடி ஒளிந்து போயிற்று. సితారాల ఇంపైన శబ్దము నిలిచిపోయింది. அந்த வீணையின் களிப்பும் நின்று போயிற்று. కనుక ఎప్పుడైతే దేవుని స్తుతించే అనుభవం కోల్పోతామో, நாம் எப்பொழுது தேவனை துதிக்கிற அனுபவத்தை இழந்து போகிறோமோ, ఎప్పుడైతే ప్రార్థనలో మనము తగ్గిపోతామో, எப்பொழுது நம்முடைய ஜெபத்திலே நாம் குறைந்து போகிறோமோ, ఈ రెండు అనుభవాలు కోల్పోయినప్పుడు ఉల్లసించే వారి యొక్క ధ్వని ఆగిపోతుంది. இந்த ரெண்டு அனுபவங்களை நாம் இழந்து போகிற வேளையில் தான் இந்த களிப்பா இருக்கிறவருடைய சத்தடி ஒளி, సితారాల శబ్దము కూడా ఆగిపోతుంది. வீணையின் சத்தமும் கூட ஒளிந்து போகும். ఆ తర్వాత 9వ వాక్యం. పాటలు పాడుచు మనుషులు ద్రాక్షరసము త్రాగరు, పానము చేయి వారికి మద్యము చేదాయిను. పాటలు పాడుచు మనుషులు ద్రాక్షారసము త్రాగరు. பாடலோடு திராட்சரசம் குடியார்கள். పాటలు పాడుచు మనుషులు ద్రాక్షారసము త్రాగరు.
இப்பொழுது பாட்டுகளை பாடிக்கொண்டு మనిదர்கள் ద్రాక్షరసத்தை కుడియాர்கள். ద్రాక్షారసము త్రాగరు అనగా ఇది దేనిని బయలుపరుచున్నది? இந்த ద్రాక్షరసం కుడియాர்கள் என்றால் இது எதை காட்டுகிறது? కనుక వారిలో సంతోషం అనేది లేదు, அவர்களுக்குள்ளே சந்தோஷம் என்பது இல்லை. పాటలు పాడుచు ద్రాక్షారసాన్ని మనుషులు త్రాగరు. பாடலோடே ద్రాక్షరసం మనుషர்கள் కుడియాர்கள். కనుక పాటలు పాడే సమయంలో సంతోషము లేని వారుగా ఏదో ఒక ఆచారం ప్రకారంగా వంతికి పాడేవారు. இவர்கள் பாடல்களை பாடும்போது சந்தோஷத்தோடு பாடாதவர்களாய் அவர்கள் ஒரு தங்களுடைய பங்குக்காக அவர்கள் பாடுகிறார்கள். కనుక పాటలు పాడుచు మనుషులు ద్రాక్షారసాన్ని త్రాగరు. ஆகையால் தான் பாடலோடே திராட்சரசம் மனுஷர்கள் குடியார்கள். పాటలు పాడే సమయంలో కూడా వారికి సంతోషమే లేదు. அவர்கள் பாட்டுகளை பாடும்போதும் அவர்களுக்குள்ளே சந்தோஷம் இல்லை. ఏ పాట పాడినా వారికి సంతోషమే లేదు. அவர்கள் எந்த பாடலை பாடினாலும் அவர்களுக்குள்ளே சந்தோஷம் இல்லை. సంతోషం అనేది వారు కోల్పోయి ఉన్నారు. அவர்கள் சந்தோஷத்தை இழந்து போனார்கள். సంతోషాన్ని వారు నష్టపరుచుకొని ఉన్నారు. அவர்கள் சந்தோஷத்தை இழந்து போனார்கள். దేవుని స్తుతించి ప్రార్థన చేసే అనుభవం వారు కోల్పోయారు. தேவனை துதித்து தேவனிடத்தில் செபிக்கிற அனுபவத்தை இழந்து போனார்கள். కారణం ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన వారుగా ఉన్నారు. காரணம் அவர்கள் ஆவிக்குரிய ஜீவியத்திலே அவர்கள் கீழே இறங்கிவிட்டார்கள். వారి స్వరము దేవుడు వినడం లేదు. இப்பொழுது அவருடைய சத்தத்தை தேவன் கேட்பதில்லை. అందువల్ల పాటలలో వారికి సంతోషం లేదు. ஆகையால் தான் பாடலோடே அவருடைய சந்தோஷம் இல்லை. ఆ తర్వాత 10వ వాక్యం యెషయా 10వ గ్రంథం 24:10. నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడిను, ఎవడునూ ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది. ద్రాక్షరసము లేదని పొలములలో జనులు కేకలు వేయుచున్నారు, సంతోషమంతయు అస్తమించెను, దేశములో ఆనందము లేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ప్రతి వాని యొక్క ఇల్లు మూయబడి ఉన్నది. இப்பொழுது ஒவ்வொருவருடைய வீடும் இப்பொழுது அடைக்கப்பட்டிருக்கிறது. ఎవరును ప్రవేశించకుండా ఉండనట్లు ప్రతి వాని ఇల్లు మూయబడి ఉన్నది. ஒருவரும் உள்ளே பிரவேசியாதபடிக்கு ஒவ்வொருவருடைய வீடும் அடைக்கப்பட்டிருக்கிறது. ఇల్లు అనగా అక్షరానుసారమైన ఇల్లు కాదు. இந்த வீடு என்றால் அது எழுத்தின்படி உள்ள வீடு அல்ல. ప్రతి వాని హృదయం మూయబడినది. ஒவ்வொருவருடைய இறுதியும் இப்பொழுது அடைக்கப்பட்டிருக்கிறது. ఎవరు కూడా దేవుని స్తుతించలేని వారుగా కనబడుతున్నారు. ஒருவரும் தேவனை துதியாத அனுபவத்திலே காணப்படுகிறார். ప్రార్థనా జీవితం లేని వారుగా కనబడుతున్నారు. துதிக்கிற ஜீவியம் இல்லாதவனாக காணப்படுகிறார். దేవుని సముఖంలో పాటలు పాడే అనుభవం కోల్పోయి ఉన్నారు. அவர்கள் தேவனுடைய சமூகத்திலே பாட்டுகளை பாடுகிற அனுபவத்தை இழந்து போனார்கள். సంతోషం అంతా కూడా అస్తమించిపోయింది. அவர்களுடைய சந்தோஷம் எல்லாம் நின்று போயிற்று. దేశంలో ఆనందం అనేది లేదు. இப்பொழுது தேசத்திலே மகிழ்ச்சியே இல்லை. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவனுடைய பிள்ளையே, ప్రార్థన లేదు, ஜெபம் இல்லை, స్తోత్రము లేదు, ஸ்தோத்திரமும் இல்லை, పాట లేదు, பாடல்கள் இல்லை, సమస్తం మూయబడినట్టుగా ఉన్నారు. எல்லாம் மூடியதாக காணப்படுகிறார். దేశంలో ఆనందమే లేదు. அவர்களுக்குள்ள மகிழ்ச்சியே இல்லை. అందువల్ల కుటుంబములు వ్యాధులు, సమస్యలు, పోరాటాలు, యుద్ధములు ఇవి మాత్రమే ప్రతి ఇంటిలో కనబడుతున్నవి. ஆகையால் தான் குடும்பத்திலே வியாதிகள், பிரச்சனைகள், போராட்டங்கள் இவைகள் எல்லாம் தான் காணப்படுகிறது. కానీ దేవునికి బిడ్డల ఇంటిలో పాట, స్తోత్రము, ప్రార్థన, దేవుని స్వరము కంప్లీట్ గా డెడ్ అయిపోయి ఉన్నది. இப்பொழுது தேவனுடைய வீட்டில் தேவனுடைய பிள்ளைகளுடைய வீட்டிலே தேவனை துதிக்கிற அனுபவம், ஜெபிக்கிற அனுபவம், பாடல்களை பாடுகிற அனுபவம் முழுமையாக நின்று போயிற்று. అనేక కుటుంబాలలో మనం చూసినప్పుడు ఈ మూడు అనుభవములు వారు కోల్పోయి ఉన్నారు. அநேக குடும்பங்களை பார்க்கும்போது இந்த மூன்று அனுபவங்களை அவர்கள் இப்பொழுது இழந்து இருக்கிறார்கள். దేవుని స్వరము ఎక్కడ వినబడడం లేదు. தேவனுடைய சத்தம் எங்கேயும் கேட்கப்படுவதில்லை. పెండ్లి కుమార్తె స్వరము ప్రియుడికి వినబడడం లేదు. மணவாளியுடைய சத்தம் மணவாளனுக்கு கேட்கப்படவில்லை. స్తోత్ర శబ్దం, ప్రార్థన శబ్దం, పాడబాడే శబ్దం ప్రతి ఇంటిలో అది మూయబడి ఉన్నది. தேவனை துதிக்கிற சத்தம், ஜெபிக்கிற சத்தம், பாடல்களை பாடுகிற சத்தம் ஒவ்வொரு வீட்டிலும் நிறுத்தப்பட்டிருக்கிறது. కానీ దేవుని స్వరము ఆ ఇంటిలో మూయబడినది. ஆனால் அவர்களுடைய தேவனுடைய சத்தம் அங்கே மூடப்பட்டிருக்கிறது. అనేకమైన అన్య స్వరములు వారి యొక్క ఇంటిలో వినబడుతున్నవి. இப்பொழுது அநேக அந்நிய சத்தங்கள் தான் அவர்களுடைய வீட்டிலே கேட்கிறது. పలు విధమైన స్వరములు వారి యొక్క కుటుంబాలలో క్రియ చేస్తున్నవి. பலவிதமான சத்தங்கள் தான் அவருடைய குடும்பத்திலே இப்பொழுது கிரியை செய்கிறது. దేవుని యొక్క స్వరము పూర్తిగా మూయబడి ఉన్నది. தேவனுடைய சத்தமா முழுமையாக நின்று போயிற்று. ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, మన ప్రభువు త్వరలో రాబోతున్నారు. நம்முடைய கர்த்தர் சீக்கிரமாய் வரப்போகிறார். ఆయన మహిమగల రాకడలోనికి మనం ప్రవేశించాలంటే அவருடைய மகிமையில வருகையிலே நாம் காணப்பட வேண்டும்
வேண்டாம். స్తుతులు స్తోత్రాలుగా స్వరము మన ఇంటిలో వినబడాలి. இந்த சுதியும் ஜெபமும் சோதனத்தின் சத்தமும் எப்பொழுது நம்முடைய வீட்டில் கேட்கட்டும். మన యొక్క జీవితంలో స్వరము ఉండాలి. நம்முடைய ஜீவியத்திலே நமக்கு ஒரு சத்தம் இருக்க வேண்டும். రెండవదిగా దేవుని ప్రార్థనలో మన స్వరము వినబడాలి. இந்த ஜெபத்தின் சத்தம் கேட்கப்பட வேண்டும். మూడవది పాటల ద్వారా మన శబ్దం వినబడాలి. மூன்றாவதாக பாடல்களை பாடுகிற சத்தம் நாம் கேட்கப்பட ఈ வேண்டும். మూడు స్వరాలు మనము దేవునికి వినబడినప్పుడు, இந்த மூன்று சத்தங்களும் நம்முடைய தேவனுக்கு நாம் கேட்கப்படும் போது, ఈ మూడు శబ్దములు మన దేవుడు విన్నట్లయితే, இந்த மூன்று சத்தங்களை நம்முடைய தேவன் கேட்பாரானா, అప్పుడు దేవుని స్వరం మనం వినగలుగుతాము. அப்பொழுது தேவனுடைய சத்தத்தை நாம் கேட்போம். దేవుని యొక్క స్వరము మనం వినబడుతున్నాము. தேவனுடைய சத்தத்தை நாம் கேட்கக்கூடும். దేవుని యొక్క స్వరము మనం వినాలంటే தேவ சத்தத்தை நாம் கேட்க வேண்டும் ఈ என்றால், మూడు శబ్దములు మనలో నుండి బయలుదేరాలి. இந்த மூன்று சத்தங்களும் நம்மிடத்திலிருந்து புறப்பட்டு போக வேண்டும். కనుక నీ స్వరము నాకు మధురము, ஆகையால் உன் சத்தம் எனக்கு இன்பமானது. నీ స్వరము నాకు వినబడనిమ్ము. உன்னுடைய சத்தத்தை எனக்கு கேட்க பண்ணு. ఈ మూడు శబ్దములు మన దేవునికి మనం వినిపించినట్లయితే, இந்த மூன்று சத்தங்களை நாம் தேவனுக்கு கேட்க பண்ணினா, అప్పుడు దేవుని స్వరము నీవు వినగలుగుతావు. அப்பொழுது தேவனுடைய சத்தத்தை நீ கேட்பாய். ఎవరైతే దేవుని స్తుతిస్తున్నారో, யார் யார் தேவனை துதிக்கிறார்களோ, ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తున్నారో, யார் யார் தேவனிடத்தில் செபிக்கிறார்களோ, ఎవరైతే పాటల ద్వారా తన యొక్క స్వరమును దేవునికి వినిపింపజేస్తున్నారో, யார் யார் பாடலின் மூலமாக தங்களுடைய சத்தத்தை தேவனுக்கு கேட்க ఈ பண்ணுகிறார்களோ, మూడు స్వరములు మన దేవునికి మనం వినిపించినట్లయితే, இந்த மூன்று சத்தத்தை நம்முடைய தேவனுக்கு நாம் கேட்க பண்ணினால், ఒక దినము దేవుని స్వరం మనం వినబడుతున్నాము. நீ தேவனுடைய சத்தத்தை கேட்பாய். దేవుని స్వరం ఈ లోకములో మనం వినబడుతున్నాము. தேவனுடைய சத்தத்தை இந்த உலகத்தில் நாம் கேட்க போகிறோம். అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 4వ వాక్యానికి వచ్చినట్లయితే, அப்போஸ்தலர் நடபடிகள் 9ஆம் அதிகாரம் 4ஆம் வசனத்துக்கு வருவோம் என்றால், పౌలు దేవుని యొక్క స్వరాన్ని వినబోతున్నాడు. பவுல் தேவனுடைய சத்தத்தை கேட்கிறான். అప్పుడతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். పౌలు దేవుని యొక్క స్వరమును ఇక్కడ వినబోతున్నాడు. இப்பொழுது பவுல் தேவனுடைய சத்தத்தை கேட்கிறான். ఆయన దేవుని స్వరము విని ఉన్నాడు. அவன் தேவனுடைய சத்தத்தை கேட்டான். దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నాడు. தேவன் தம்முடைய ஆவியினால் அவனை நடத்த போகிறார். దేవుడు తనతో చెప్పిన చోటికి పౌలు వెళ్లి ఉన్నాడు. தேவன் தனக்கு காண்பித்த இடத்திற்கு அவன் போகிறான். కనుక దేవుని స్వరము పౌలు వింటున్నాడు. தேவனுடைய சத்தத்தை பவுல் கேட்டான். అలాగే యోహాను కూడా దేవుని యొక్క స్వరము వింటున్నాడు. அமிதமாக யோவான் கூட தேவனுடைய சத்தத்தை கேட்டான். ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యానికి వచ్చినట్లయితే, வெளிப்படுத்தின விசேஷம் 1ஆம் அதிகாரம் 10ஆம் வசனத்துக்கு வருவோம் என்று, దేవుని స్వరము యోహాను వింటున్నాడు. இப்பொழுது கர்த்தருடைய சத்தத்தை யோவான் கேட்டான். ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము, నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మిర్నా, పెర్గము, తుయితైరా, సార్డిస్, ఫిలదెల్ఫియా, లవొదికియా అనే 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். దేవుని స్వరము యోహాను వింటున్నాడు. கர்த்தருடைய சத்தத்தை இந்த யோவான் கேட்டான். గంభీర పూర ధ్వనిగల ఒక శబ్దము యోహాను వింటున్నాడు. இந்த எக்கால சத்தம் போன்ற பெரிதான ஒரு சத்தத்தை இந்த யோவான் கேட்டான். ఆ స్వరములు 7 సంఘములకు రాసి పంపమని దేవుడు యోహానుతో మాట్లాడుతున్నాడు. அந்த சத்தமானது 7 சபைகளுக்கும் நீ எழுதி அனுப்பு என்கிற கர்த்தருடைய சத்தத்தை அவன் கேட்டான். ఇదే శబ్దం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యములో కూడా చూడగలుగుతున్నాము. இதே சத்தம் தான் வெளிப்படுத்தின விசேஷம் 4ஆம் அதிகாரம் 1ஆம் వచనத்திலே கேட்கிறோம். ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనబరిచెదనెను. ఇక్కడ దేవుని యొక్క స్వరము యోహాను వింటున్నాడు. இங்கே கர்த்தருடைய சத்தத்தை யோவான் கேட்கிறான். ఇక మీదట జరగబోయే కార్యములు నేను నీకు బయలుపరిచెదను. இவைகளுக்கு பின்பு சம்பவிக்க வேண்டியவைகளை நான் உனக்கு காண்பிப்பேன். ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 12వ వాక్యములో ఏలియా, హానోకులు పరలోకముకు స్వరాన్ని వింటున్నారు. இங்கே வெளிப்படுத்தின விசேஷம் 11ஆம் அதிகாரம் 12ஆம் வசனத்திலே எலியாவும் ஏனோக்கும் அங்கே வானத்திலிருந்து ஒரு சத்தத்தை கேட்கிறார்கள். అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని, పరలోకము యొక్క శబ్దము ఏలియా, హానోకులు వింటున్నారు. இந்த பரலோகத்தின் சத்தத்தை ஏலியாவும் யானோக்கும் கேட்டார்கள். వారిద్దరూ పరలోకములకు ఎక్కిపోతున్నారు. இப்பொழுது அவர்கள் பரலோகத்துக்கு ஏறி போகிறார்கள். శత్రువులు వారిని చూస్తూనే ఉన్నారు. அவர்கள் சத்துருகள் அவர்கள் ஏறி போவதை பார்த்துக் கொண்டே இருக்கிறார்கள். ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, దేవుని యొక్క స్వరమును మనం వినేవారుగా ఉండాలి. நம்முடைய தேவனுடைய சத்தத்தை நாம் கேட்கிறவர்களாக இருக்க வேண்டும். దేవుని యొక్క శబ్దం మనం వినినప్పుడు
காரியங்களை தேவன் நமக்கு வெளிப்படுத்துவார். ఈ లోకములో దేవుని యొక్క స్వరమును మనం వినినట్లయితే இந்த ఉலகத்திலே நாம் கர்த்தருடைய சத்தத்தை கேட்போமானா అతి త్వరలో యేసు ప్రత్యక్షమైనప్పుడు சீக்கிரமாய் நம்முடைய கர்த்தர் வெளிப்படும்போது మధ్య ఆకాశములో ఆయన బోర శబ్దమును మనం వినబడుచున్నాము. மத்திய வானத்திலே துணிக்கிற அவருடைய எக்காலின் சத்தத்தை நாம் கேட்போம். నా గొర్రెలు నా స్వరము వినని యేసుక్రీస్తు తెలియపరిచి ఉన్నాడు. என்னுடைய ஆடுகள் என்னுடைய சத்தத்துக்கு செவி கொடுக்கிறது என்று கர்த்தராகிய இயேசு சொன்னார். ఆ సందర్భంలో యూదుల గురించి యేసు ఈ విధంగా సెలవిచ్చి ఉన్నాడు. அந்நாட்களிலே யூதர்களை குறித்து இவ்விதமாக கர்த்தர் சொன்னார். మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు. நீங்கள் எங்களுடைய ஆடுகளாய் இல்லாத தினம் నా గొర్రెలలో చేరిన వారైతే నా స్వరము విందురు. எங்களுடைய ஆடுகளிலே நீங்கள் ஒருவராய் இருப்பீர்களா? మీరు నా స్వరము వినలేదు కాబట్టి என்னுடைய சத்தத்தை நீங்கள் கேட்காதீர்கள். మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు. நீங்கள் என்னுடைய ஆடுகளுக்கு உட்படாதவர். నా గొర్రెలు నా స్వరము వినలు. என் ஆடுகள் என்னுடைய சத்தத்தை கேட்கிறது. పెండ్లి కుమార్తెగా స్వరము పెండ్లి కుమారుడు వినబోచున్నాడు. மணவாளியின் சத்தத்தை மணவாளன் கேட்க போகிறார். అనగా మన స్వరము మన దేవుడు ఆలకింపబోచున్నాడు. ஆகையால் நம்முடைய சத்தத்தை நம்முடைய தேவன் கேட்க ఈ போகிறார். లోకములో మనము దేవుని స్తుతించినట్లయితే இந்த உலகத்திலேயே நீ தேவனை துதிப்பாயானா? ప్రార్థనలో మనం ఎదిగినట్లయితే அவருடைய வாழ்வுக்கு சுவாசத்தை கேட்கப்பட்டார். పాటలు పాడినట్లయితే நீ பாடலே பாடுவாயானா? దేవుని సంతోషం అనుభవించినట్లయితే தேவ சந்தோஷத்தை நீ அனுபவிப்பாயானா? వీటి ద్వారా దేవుని స్వరము మనం వినవచ్చున్నాము. இதன் மூலமாக நீ தேவனுடைய சத்தத்தை கேட்க போகிறாய். దేవుని స్వరము ఇప్పుడు మనం వినట్లయితే தேவனுடைய சத்தத்தை நீ இப்பொழுது கேட்பாயானா? యేసు మహిమలో ప్రత్యక్షమైనప్పుడు ఆయన స్వరం ఆయన వారు వినబోచున్నారు. நம்முடைய இயேசு மகிமையில வெளிப்படும்போது அவருடைய சத்தத்தை நீ கேட்பாய். ఆయన మహిమలో ప్రత్యక్షమైనప్పుడు ఆ స్వరము అందరూ వినలేరు. அவர் மகிமையில வெளிப்படும்போது அவருடைய சத்தத்தை எல்லாரும் கேட்க முடியாது. క్రైస్తవులందరూ శబ్దమును వినలేరు. கிறிஸ்தவர்கள் எல்லாரும் அவருடைய சத்தத்தை கேட்க முடியாது. పెంతెకోస్తు వారందరూ శబ్దమును వినలేరు. பெந்தெகோஸ்துக்காரர்கள் எல்லாம் அவருடைய சத்தத்தை கேட்க முடியாது. అది దేవుని బోర శబ్దమైనదా, அதுதான் தேவனுடைய எக்கால சத்தம். ప్రధాన దూతల శబ్దమైనదా, அதுதான் பிரதான தூதனுடைய சத்தம். ఆ శబ్దము క్రీస్తులో మృతులందరూ వారు మొదట వినగలుగుతున్నారు. அவர் அந்த சத்தத்தை கிறிஸ்துவுக்குள்ளே மரித்தவர்கள் முதலாவது கேட்பார்கள். ఆ మీద సజీవులుగా ఉన్నవారు శబ్దాన్ని వినబోతున్నారు. அதற்கு பின்பு உயிரோடு இருக்கிற நாம் அந்த சத்தத்தை கேட்போம். చనిపోయిన వారు సజీవులుగా ఉన్నవారు ఒకే నిమిషంలో ఆ బోర శబ్దాన్ని వినబోతున్నారు. உயிரோடு இருக்கிறவர்களோ ஒரு இமைப்பொழுதே அந்த சத்தத்தை கேட்பார்கள். ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, మన యొక్క స్వరము దేవునికి మధురముగా ఉండాలి. நம்முடைய சத்தம் நம்முடைய தேவனுக்கு இன்பமா మన இருக்கட்டும். శబ్దం మన దేవునికి మనం వినిపించే వారిగా ఉండాలి. நம்முடைய சத்தத்தை நம்முடைய தேவனுக்கு நாம் கேட்கப்படுவோம். యేసు త్వరలో రాబోతున్నారు. நம்முடைய இயேசு சீக்கிரமாய் మన வரப்போகிறார். ఒక్కొక్కరు స్వరం మన దేవుడు వినాలని ఎదురు చూస్తున్నాడు. நம்ம ஒவ்வொருடைய சத்தத்தையும் நம்முடைய தேவன் கேட்க வாஞ்சிக்கிறார். ఎవరైతే దేవుని స్తుతిస్తున్నారో వారి స్తుతులు స్తోత్రములను ఆలకిస్తున్నాడు. யார் யார் தேவனுக்கு ஸ்துதிகளை ஸ்தோத்திரங்களை ஏறெடுக்கிறார்களோ அதை அவர் கேட்கிறார். ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తున్నారో వారు స్వరమైన వింటున్నాడు. யார் யார் ஜெபிக்கிறார்களோ அவருடைய சத்தத்தை தேவன் கேட்கிறார். ఎవరైతే పాడబాడుతున్నారో వారు స్వరమును దేవుడు వింటున్నాడు. யார் யார் பாடல்களை பாடுகிறார்களோ அவருடைய சத்தத்தை தேவன் கேட்கிறார். ఈ ఉదయకాల సమయంలో నీ స్వరమును నీ దేవుడు వింటున్నాడా లేదా? இந்த காலை வேளையிலே உன்னுடைய சத்தத்தை உன் தேவன் கேட்கிறாரா இல்லையா? ఈ ఉదయకాల సమయంలో నీ స్వరము దేవునికి మధురముగా ఉన్నదా లేదా? இந்த காலை வேளையிலே உன்னுடைய சத்தம் உன் தேவனுக்கு இன்பமா இருக்கிறதா இல்லையா? నీ స్వరము దేవుడు ఆలకించున్నాడా లేదని నిన్ను నీవే పరిశీలన చేసుకో. உன்னுடைய சத்தத்தை தேவன் கேட்கிறாரா இல்லையா என்று உன்னை நீனே சோதித்து பார். ఒకవేళ నీ స్వరము ఆయన ఆలకించినట్లయితే ఆయన స్వరము నీకు వినిపింపజేస్తున్నాడు. ஒருவேளை உன்னுடைய சத்தத்தை நீ அவருக்கு கேட்க பண்ணுவாயானால் அவர் அந்த சத்தத்தை கேட்டால் அவர் தம்முடைய சத்தத்தை உனக்கு கேட்க பண்ணுவார். ఆయన స్వరము నీకు వినబడకపోతే నీ యొక్క శబ్దము ఆయన ఎన్నడూ వినలేదని అర్థము. ஒருவேளை அவருடைய சத்தம் உனக்கு கேட்காவிட்டால் உன்னுடைய சத்தம் ஒரு நாள் அவருடைய செவிக்கு ஏறவில்லை. దేవుని యొక్క స్వరము ఒక్క దినము కూడా నీవు వినకపోతే నీ స్వరము ఆయన అంగీకరించలేదు. ஒருவேளை தேவனுடைய சத்தத்தை நீ ஒரு நாளும் கேட்கவில்லை என்றால் உன்னுடைய சத்தத்தை அவர் இதுவரை నీ அங்கீகரிக்கவில்லை. స్వరము ఆయనకి మధురముగా ఉన్నట్లయితే, ஒருவேளை உன்னுடைய சத்தம் தேவனுக்கு இன்பமா இருக்குமா? నీ స్వరం ఆయన వినట్లయితే உன்னுடைய சத்தத்தை தேவன் கேட்டார். ఆయన శబ్దం నీకు వినిపింపజేస్తున్నాడు. அவர் தம்முடைய சத்தத்தை உனக்கு துணிக்க பண்ணுவார். ఆయన యొక్క స్వరము నీకు వినిపింపజేస్తున్నాడు. அவர் தம்முடைய சத்தத்தை உனக்கு கேட்க பண்ணுவார். ఒకవేళ ఈ శబ్దముని ఇప్పుడు వినట్లయితే ஒருவேளை அந்த சத்தத்தை நீ கேட்காவிட்டால் మరొకసారి ఆయన శబ్దమును నీవు వినబోతున్నావు. இன்னொரு முறை அவருடைய சத்தத்தை கேட்க போகிறார். యేసు
మహిమలో ప్రత్యక్షమైనప్పుడు நம்முடைய இயேசு மகிமையிலே வெளிப்படுவோம். ఆ శబ్దం వినుటకు నిన్ను నీవే దేవునికి సమర్పించుకో. அந்த சத்தத்தை கேட்கும்படியாக உன்னை நீயே கர்த்தருக்கு ஒப்புக்கொடு. మన యేసు త్వరలో రాబోతున్నాడు. நம்முடைய இயேசு சீக்கிரமாய் ఆ வரப்போகிறார். శబ్దము వినులు వినబడబోతున్నది. அவருடைய சத்தத்தை முழுவதும் கேட்க போகிறது. ప్రధాన దూత శబ్దముతో వేవేల దూతలతో ఆయన రాబోతున్నాడు. அவர் பிரதான சூதனுடைய சத்தத்தோடு தூதர்களின் ஆர்ப்பாட்டத்தோடு அவர் வரப்போகிறார். ఆయన నుండి మృతులందరూ సత్యాన్ని వినబడుతున్నారు. முதலாவது கிறிஸ்துவுக்கு மரித்தவர்கள் எழுதியிருப்பார்கள். ఆ తర్వాత సజీవులుగా ఉన్నవారు శబ్దాన్ని వింటున్నారు. பின்பு உயிரோடு இருக்கிறவர்கள் கேட்பார்கள். ఆ శబ్దం వినుటకు ప్రభు మనలందరినీ ఆ మహిమల దినం కొరకు సిద్ధపరచునుగాక. அந்த சத்தத்தை கேட்கும்படியாக அவருடைய மகிமையுள்ள வருகைக்காக கர்த்தர் நம்மை ஆயத்தப்படுத்துவாராம். ఆనంద భరితునై నేను నీ ప్రేమలు నుండుటకు ఆనంద భరితునై నేను నీ ప్రేమలు నుండుటకు నీ స్వరమున కతి మధుర నీ ముఖము మనోహరము నీ స్వరమున కతి మధుర నీ ముఖము మనోహరము పొగడుదా నా ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను కృతజ్ఞతతో పాడెదను పొగడుదా నా ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను కృతజ్ఞతతో పాడెదను నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించెదా నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించెదా నా పరుగును తిరగొట్టించి నీ సన్నిధిలో నిలచెదను నా పరుగును తిరగొట్టించి నీ సన్నిధిలో నిలచెదను పొగడుదా నా ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను కృతజ్ఞతతో పాడెదను పొగడుదా నా ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను కృతజ్ఞతతో పాడెదను పొగడుదా నా ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను కృతజ్ఞతతో పాడెదను కృతజ్ఞతతో పాడెదను కృతజ్ఞతతో పాడెదను. స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి. பிரியமான சகோதரரே சகோதரியே, ஒரு முறை தேவனுடைய வசனத்தை நினைத்து பார். పెళ్లి కుమార్తె సంఘము యొక్క స్వరము దేవునికి మధురముగా ఉండాలని మనం విని ఉన్నాము. மணவாளியின் சத்தம் கர்த்தருக்கு இன்பமானது என்று நாம் பார்க்கிறோம். మన స్వరము మన దేవునికి మనం వినిపింపబడాలి అని రాయబడి ఉన్నది. நம்முடைய சத்தத்தை நம்முடைய தேவனுக்கு நாம் கேட்கப்பட வேண்டும் என்று வாசிக்கிறோம். ఈ యొక్క వాక్యమును మీలో ఎంతమంది గ్రహించిన వారుగా కనబడుచున్నారు? இந்த வசனத்தை உங்களில் எத்தனை பேர் உணர்ந்து கொண்டீர்கள்? నిజముగా నీ స్వరమును నీ దేవునికి నీవు వినిపించున్నావా లేదా? மெய்யாகவே உன்னுடைய சத்தத்தை உன் தேவனுக்கு நீ கேட்கப்படுகிறாயா இல்லையா? స్తుతుల ద్వారా స్తోత్రముల ద్వారా ప్రతిరోజు నీ దేవునికి నీ స్వరం వినబడుతున్నదా లేదని నిన్ను నీవే పరీక్ష చేసుకో. ஸ்துதிகளின் மூலமாக ஸ்தோத்திரங்களின் மூலமாக
தினந்தோறும் உன்னுடைய சத்தம் உன்னுடைய தேவனுக்கு கேட்கப்படுகிறாயா இல்லையா என்று நீ ஒருமுறை உன்னை சோதித்து பார். ప్రతిరోజు ప్రార్థనా జీవితం ద్వారా నీ స్వరము దేవుడు వింటున్నాడా లేదా? ஒவ்வொரு நாளும் உன்னுடைய ஜெப சத்தத்தின் மூலமாக உன்னுடைய சத்தத்தை உன் தேவனுக்கு கேட்கப்படுகிறாயா இல்லையா? పాటల ద్వారా సంతోషము ద్వారా నీ స్వరము దేవునికి నీవు వినిపిస్తున్నావా లేదని నిన్ను నీవే పరిశీలన చేసుకో. பாடலின் சத்தத்தின் மூலமாக சந்தோஷப்பட்டு உன்னுடைய சத்தத்தை தேவனுக்கு கேட்கப்படுகிறாயா இல்லையா உன்னை நீயே சோதித்து பார். మొట్టమొదటిగా ఈ మూడు యొక్క స్వరమును నీ దేవునికి నీవు వినిపించినట్లయితే అప్పుడు మాత్రమే నీ దేవుని స్వరమును నీవు వినగలుగుతావు. முன்பு இந்த மூன்று சத்தங்களை உன்னுடைய தேவனுக்கு நீ கேட்க பண்ணுவாயானால் அப்பொழுதே தேவ சத்தத்தை நீ கேட்பாய். ఈ మూడు స్వరమును నీ దేవునికి నీవు వినిపించకపోతే దేవుని స్వరమును నీవు వినలేవు. முன்பு இந்த மூன்று சத்தங்களை உன் தேவனுக்கு நீ கேட்க பண்ணாவிட்டால் நீ தேவ சத்தத்தை கேட்க மாட்டாய். ఇప్పుడు నీవు దేవుని స్వరము వినకపోతే దేవుని రాకడలో కూడా ఆయన సత్యమును నీవు వినలేవు. ஒருவேளை இப்பொழுது நீ தேவனுடைய சத்தத்தை கேட்காவிட்டால் அவருடைய மகிமையில வருகையிலே அவருடைய சத்தத்தை நீ கேட்க மாட்டாய். 2 నిమిషాలు మన ముందు సమయం ఉన్నది. 2 நிமிஷம் மாத்திரம் நமக்கு முன்பாக இருக்கிறது. ఒకసారి దేవుని సముఖంలో తీర్మానం ఇచ్చావు. நீங்கள் ஒவ்வொருவரும் தேவனுடைய சமூகத்தில் ஒரு தீர்மானம் செய்யுங்கள். నా స్వరమును మీకు వినిపింపలేని వాడుగా కనబడుచున్నాను. கர்த்தாவே உமக்கு என்னுடைய சத்தத்தை கேட்க பண்ணாதவனாக இருக்கிறேன். స్తుతుల ద్వారా స్తోత్రాల ద్వారా నా యొక్క శబ్దమును మీకు వినిపింపలేని వాడుగా ఉన్నాను ప్రభు. ஸ்துதிகளின் மூலமாக ஸ்தோத்திரங்களின் மூலமாக என்னுடைய சத்தத்தை உமக்கு கேட்க பண்ணாதவனாக நான் இருக்கிறேன் கர்த்தாவே. ప్రార్థనా జీవితం ద్వారా నా స్వరమును నీకు వినిపింపలేదు ప్రభు. ஜெபத்தின் மூலமாக நான் என்னுடைய சத்தத்தை உமக்கு கேட்க பண்ணவில்லை ஐயா. పాటల ద్వారా సంతోషము ద్వారా నా స్వరము నీకు వినపడలేదు ప్రభు. பாடல்களின் மூலமாக சந்தோஷங்களின் மூலமாக என்னுடைய சத்தத்தை உமக்கு கேட்கப்படவில்லை ஐயா. ప్రభు నన్ను క్షమించయ్యా. கர்த்தாவே என்னை மன்னியுமையா. నన్ను క్షమించయ్యా. கர்த்தாவே என்னை மன்னியுமையா. నా స్వరము నీకు వినిపింపజేస్తాను ప్రభు. கர்த்தாவே என்னுடைய சத்தத்தை உமக்கு கேட்க பண்ணுவேன் ஐயா. ప్రభు నాకు సహాయం చేయమని అడిగినట్లయితే கர்த்தாவே நீர் எனக்கு உதவி செய்ய வேண்டும் நீ கேட்டார். ప్రభు మీకు సహాయం చేయబోతున్నారు. கர்த்தர் உனக்கு உதவி செய்ய போகிறார். ఒక్క నిమిషం సమర్పించుకోనండి. உங்களை நீங்களே ஒப்புக் கொடுங்கள். దేవుని దగ్గర క్షమాపణ అడగండి. தேவனிடத்தில் மன்னிப்பு கேளுங்கள். ఈ రోజు నా స్వరమును మీకు వినిపింపజేస్తాను ప్రభు. இன்றைக்கு நான் விதமாக தீர்மானம் செய்கிறேன் கர்த்தாவே. స్వరము మీకు వినిపింపజేస్తాను ప్రభు. இனிமேல் நீ சத்தத்தை உமக்கு கேட்க பண்ணுவேன் கர்த்தாவே. దేవుని దగ్గర తీర్మానం చేసినట్లయితే ஒருவேளை இப்படியாக நீ தேவனிடத்தில் தீர்மானம் செய். ప్రభు మీకు సహాయం చేయబోతున్నారు. கர்த்தர் உனக்கு உதவி செய்ய போகிறார். ఈ స్వరము దేవునికి వినపడినట్లయితే உன்னுடைய சத்தத்தை தேவனுடைய சந்நிதியிலே கேட்க மாட்டார். దేవుని స్వరమును నీవు వినపడుచున్నావు. தேவனுடைய சத்தத்தை நீ கேட்க ఈ போகிறார். లోకములో దేవుని స్వరము నీవు వినట్లయితే ஒருவேளை இந்த உலகத்திலேயே நீ தேவனுடைய சத்தத்தை கேட்க கர்த்தர் மகிமையிலே வரும்போது அவருடைய சத்தத்தை நீ கேட்பாய். அவருடைய சத்தத்தை கேட்க உங்களில் எத்தனை பேர் வாஞ்சிக்கிறீர்கள்? அவருடைய வருகையிலே அவருடைய சத்தத்தை கேட்க உங்களில் எத்தனை பேர் வாஞ்சிக்கிறீர்கள்? கொஞ்ச நிமிஷம் நீங்கள் ஒப்புக் கொடுங்க. అభిషేకాన్ని సమర్పించుకోండి. தேவனுடைய அபிஷேகத்துக்கு உங்களை ஒப்புக் கொடுங்க. దేవుని సత్య మనోజ్ఞ గ్రహించవచ్చున్నది. இதோ தேவனுடைய சத்தம் உங்களுக்கு கேட்கப்படும். హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రమయ్యా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రమయ్యా హల్లెలూయా రబలబ శిబిడి బిగదబలబ తుదబగదబ కడలు యేసు నిరాకడలో ఆయన ముఖం చూడగా ఆనందమే యేసు నిరాకడలో యేసు నిరాకడలో
ఆనందమే ఆయతో ఆనందమే ఆయతో ఆనందమే Hallelujah, స్తుతురా 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 హల్లెలూయా స్తుతురా స్తుతురా యేసు నిరాకడలో యేసు నిరాకడలో ఆనందమే ఆనందమే యేసు నిరాకడలో యేసు నిరాకడలో హల్లెలూయా. ప్రభు మనతో మాట్లాడిన వాక్కులు కొరకై స్తోత్రించెదము. స్తుతురా 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 స్తుతురా. మన స్వరము మధురము అని చెప్పిన వాక్యం ప్రకారంగా ఆ మధురమైన స్వరమును స్తుతుల ద్వారా, స్తోత్రముల ద్వారా, ప్రార్థన ద్వారా, పాటల ద్వారా మన దేవునికి అనుదినము మనం వినిపించడానికి అటువంటి యోగ్యత, ధన్యత ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా స్తోత్రించెదము. స్తుతురా 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 స్తుతురా. స్తుతుల ద్వారా, ప్రార్థన ద్వారా, స్తోత్రాల ద్వారా దేవుని మన యొక్క స్వరమును మన దేవునికి వించినప్పుడు దానికంటే పరలోకం యొక్క మధురమైన స్వరమును ఆయన మనకి వినిపింపబోచున్నారనగా స్తోత్రించదము. స్తుతురా 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 స్తుతురా. మన యేసు మహిమలో ప్రత్యక్షమైనప్పుడు ఆ భూర శబ్దం వినడానికి, ఆయన స్వరము వినుటకు యోగ్యులుగా దేవుడు మనల్ని మార్చినట్లుగా స్తోత్రించదము. స్తోతురా స్తోతురా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని కొరకై స్తోత్రించదము. స్తోతురా స్తోతురా. ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన మా దేవాయ మనసు కొరకు స్తోత్రం తండ్రి. ఈ సంవత్సరం ప్రారంభం మొదలుకొని ఇప్పుడు మీరు కంటి పాపు లేక కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచి సంరక్షించి పోషించి నడిపిన దయ కొరకై స్తోత్రం.